అందరికీ వందనములు. నేను బెంజమిన్ కొమానపల్లి జూనియర్, పాస్టర్ ఆఫ్ న్యూ సిటీ చర్చ్, హైదరాబాద్. నేను మిమ్మల్ని న్యూ సిటీ చర్చ్ పాడ్కాస్ట్కి ఆహ్వానిస్తున్నాను. ఈ పాడ్కాస్ట్లో న్యూ సిటీ చర్చ్లో బోధించబడిన వర్తమానాలు వినగలుగుతారు. ఇప్పుడు వినబోతున్న వర్తమానము ద్వారా విశ్వాసములో ఎదిగి బలపరచబడతారని, ఆశీర్వదించబడతారని నమ్ముతున్నాను. సో ఈరోజు నేను ప్రసంగించాలి అనుకుంటున్న అంశము పేరు ఎరుకో గోడలు కూలును. ఆమేన్. సో ఎరుకో గోడలు కూలినప్పుడు అప్పటి వరకు జరగని ఒక కొత్త కార్యము దేవుడు వారి మధ్యలో జరిగించారు. సో నేను నమ్ముచున్నాను, ఈ ఆరాధనలో ఐ డిక్లేర్ సంథింగ్ మిరాక్యులస్, సంథింగ్ డివైన్, సంథింగ్ గ్రేట్, సంథింగ్ స్పెక్టాక్యులర్, సంథింగ్ అన్ఫర్గెటబుల్, సంథింగ్ గ్లోరియస్ అండ్ వండర్ఫుల్ ఇస్ గోయింగ్ టు మేనిఫెస్ట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో అద్భుతమైనది, మర్చిపోలేనిది గొప్ప కార్యము ఆయన జరిగించనంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. వాక్యంలో మనం చూసినట్లయితే ఎరికో గోడలు కూలడానికి ముందర దేవుడు యెహోషువతో మాట్లాడతాడు. మోషే కాలం అయిపోయింది, యెహోషువ నిన్ను నేను ఎన్నుకుంటున్నాను, మోషేకు తోడై ఉన్నట్టు నీకు తోడై ఉంటాను. మోషే ఎలాగ గొప్ప నాయకుడై ఉన్నాడో నువ్వు అలా గొప్పగా నడిపిస్తావు జనాంగాన్ని. అంత మాత్రమే కాదు, మోషే ఏదైతే కార్యము ముగించకుండా వెళ్ళాడో, ఇజ్రాయేలుకు రావాల్సిన దేశాన్ని పంచకుండానే ఆయన వెళ్ళాడు, కానీ నీ చేతుల ద్వారా నువ్వు ఇజ్రాయేలుకు భూభాగాన్ని ఇస్తావు అంటున్నాడు. ఆమేన్. సో అంటే ఎప్పుడైనా ఇజ్రాయేలు చరిత్రలో యెహోషువ గురించి మాట్లాడినప్పుడు, యెహోషువ లాంటి నాయకుడు, ఆయన చేసిన కార్యాలు తరతరాలు గుర్తుండేలాగా గొప్ప గమ్యము నీకుంది అని ఆయన యెహోషువతో చెప్తున్నాడు. సో మన జీవితంలో కూడా ఎప్పుడైతే వాక్యంలో మనం చదువుతామో అందరికీ కూడా నేను గొప్ప గమ్యస్థానాన్ని ఇచ్చాను అంటున్నాడు. సో ప్రతి ఒక్కరికి గొప్ప గమ్యస్థానం ఇచ్చాడు, కానీ ప్రతి ఒక్కరికి కూడా వేరుగా, అంటే వారికి జరిగింది నీకు జరగకపోవచ్చు, కానీ నీకు కూడా గొప్పగానే ఉంటుంది. ఆమేన్. సో నీ స్థానం కూడా గొప్పగానే ఉంటుంది. కేవలం మోషేకి మాత్రమే కాదు, యెహోషువనే నీకు కూడా తోడై ఉంటాను. కానీ మోషేకున్న సాక్ష్యము, యెహోషువకున్న సాక్ష్యము రెండు కూడా దే ఆర్ యూనిక్ అండ్ దే ఆర్ డిఫరెంట్. అవి ప్రత్యేకమైనవి, వ్యత్యాసం కలిగినవిగా ఉంటున్నాయి. సో నీ పక్క వారికి కూడా గొప్ప గమ్యస్థానం ఉంది, కానీ నీకు వారికి పోలిక ఉండదు. మన దేవుడు మన గురించి అంతగా ఆలోచించి అలాంటి గమ్యస్థానాన్ని మనకు ఏర్పరచుకున్నాడు. సో ఇఫ్ యూ లుక్ ఎట్ ద బైబిల్, దర్ ఇస్ అ వర్డ్ కాల్డ్ డెస్టినీ. గమ్యము అనే ఒక మాటను బైబిల్లో చూస్తూ ఉంటున్నాం. సో మీరు మీ గమ్యాన్ని చేరుకోవాలి, దేవుడు మీ కొరకు నిర్ణయించిన గమ్య స్థానాన్ని చేరుకోవాలి అంటారు. సో ఈ గమ్య స్థానము లేదంటే గమ్యము అంటే ఏంటి అంటే, దేవుడు నీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశము, లేదంటే దేవుడు నీ కొరకు ఉంచిన ప్రణాళిక ఏదైతే ఉందో అదే నీ యొక్క గమ్య స్థానము. నీ జీవితంలో చేయాల్సుకుంటే అన్నీ కూడా ఆయన నెరవేర్చడానికి ఆయన ఒక ఉద్దేశాన్ని ఉంచి అక్కడ ఒక గమ్య స్థానాన్ని ఉంచాడు అంటాం. సో ప్రతి ఒక్కరికి ఇర్మియా 1వ అధ్యాయం 5వ వచనంలో ఇర్మియాతో ఏమంటాడు, నీ తల్లి యొక్క గర్భంలో రూపింపబడక మునుపే నీ కొరకు నేను ఒక ఉద్దేశము కలిగి ఉన్నాను అంటున్నాడు. సో మీ తల్లిదండ్రులు వారిని కలవక ముందరే దేవుడు నీ కొరకు ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడంట. ఎలాంటి ఉద్దేశము? యెహోషువకి, మోషేకి, తన గొప్ప ప్రజలకు ఎలాంటి ఉద్దేశము కలిగి ఉన్నాడో మనకు కూడా గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఇప్పుడు యెహోషువ ఆ మాట విని, దేవుడు నన్ను నాయకుడిగా చేశాడు, ఇజ్రాయెల్ని నడిపించడానికి నాకు తోడుగా ఉంటున్నాడు, మేము ఆగిపోయే వారం కాదు, కానీ దిస్ ఇస్ జాషువా జనరేషన్, యెహోషువ తరం ఉంటున్నది, మేము స్వాధీనపరుచుకునే తరము, ఆగిపోయే తరము కాదు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్ప ఆనందముతో వారు యోర్దాను నది దాటారు, కానానులో ప్రవేశించారు. కానానులో అంటే వాగ్దాన దేశంలో ప్రవేశించినప్పుడు వారికి మొట్టమొదటిగా వారు ఎదుర్కొన్నది ఏంటంటే ఎరికో పట్టణం. ఎరికో పట్టణము చిన్న పట్టణమే, కానీ ఎరికో పట్టణానికి బలమైన గోడలు ఉండేవి. ఎంత బలమైన గోడలు అంటే వాక్యంలో ఏమనుంటుంది, ఎవరు కూడా లోపలికి వెళ్ళడానికి కానీ బయటికి రావడానికి కానీ వీలు లేకుండా అంత బలమైన గోడలు, అంత దృఢమైన గోడలు ఆ పట్టణాన్ని చుట్టూ ఉన్నాయంట. సో ఇప్పుడు యెహోషువకి ఆలోచన చేసినట్లయితే, గొప్ప నాయకుని చేస్తానన్నావు, మొత్తము ప్రజలందరినీ తీసుకొని వచ్చాము, రాగానే పాలు తేనె ప్రవహించే దేశంలోకి ఎంటర్ అవుతామంటే ఏమొచ్చాయి? ఎదురుగా ఎరికో గోడలు వచ్చాయి. సో మన జీవితంలో కూడా గొప్ప గమ్యస్థానం ఉందా అంటే ఉంది, గొప్ప ప్రణాళిక ఉందా అంటే ఉంది, కానీ మధ్యలో ఈ ఎరికో గోడలు వస్తాయి. కానీ యెహోషువ
యొక్క జీవితం మనం చూసినట్లయితే యెరికో గోడలు ఆయన గమ్యస్థానాన్ని ఆపలేదు. సో నేను కూడా నమ్ముచున్నాను, మీ అందరికీ కూడా గొప్ప గమ్యం ఉంది. కానీ ఏదైనా మీ గమ్యస్థానం చేరుకోకుండా అడ్డుగా ఉన్నట్లయితే యేసు నామంలో అవి కూలిపోవును గాక. ఆమేన్. నీకు నీ గమ్యస్థానానికి వచ్చిన ప్రతి అడ్డంకు యేసు నామంలో తొలగిపోవును గాక. ఆమేన్. సో ప్రతి ఒక్కరికి మోషే జీవితంలో కూడా ఆయన ఏమంటాడు, మోషే నువ్వు వెళ్ళు ఫరో దగ్గరికి వెళ్ళి నా ప్రజలను విడిపించు, ఎందుకు మీరు వెళ్ళి పర్వతం మీద నన్ను ఆరాధించాలి అంటాడు. కానీ మోషే తన ప్రజలను విడిపించి బయటికి వచ్చినప్పుడు ఆరాధించడానికి పర్వతం దగ్గరికి వెళ్ళలేదు, కానీ ఎక్కడికి వెళ్ళారు? ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళారు. గొప్ప గమ్యస్థానం అన్నారు, మళ్ళీ ఎర్ర సముద్రం ఏంటి? సో ఈరోజు నేను యెరికో గోడల గురించి మాట్లాడినప్పుడు అది కేవలము దే ఆర్ నాట్ జస్ట్ ఫిజికల్ వాల్స్. అవి కేవలం భౌతికమైన గోడలు మాత్రమే కాదు. ఏదైతే అడ్డంకుగా ఉందో, ఏదైతే ముందుకు వెళ్లకుండా నేను ఆపుతుందో, అది మన జీవితంలో అది యెరికో గోడ. సో నేను వాక్యంలో యెరికో గోడ అన్నప్పుడు కేవలం ఇలాంటి కనిపించే గోడలు మాత్రమే కాదు, ఏదైతే సమస్యలు ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయో, ఏదైతే పరిస్థితులు ముందుకు వెళ్లకుండా ఆపుతున్నాయో అవన్నీ కూడా యెరికో గోడలు. ఆ రోజు మోషేకి ఎర్ర సముద్రం యెరికో గోడ, ముందుకు వెళ్ళడానికి ఏమీ ఆస్కారం లేదు, వాళ్ళు ఆగిపోయారు. వెనక శత్రువులు, ముందు సముద్రం. దావీదును దేవుడు అభిషేకించిన తర్వాత ఆయన వెంటనే వెళ్ళి సింహాసనం మీద కూర్చోలేదు. గోలియాతు వచ్చాడు, ఒక యెరికో గోడ. సౌలు ఉన్నాడు తన జీవితంలో, ఒక యెరికో గోడ. సో చాలా మందికి విన్నప్పుడు గొప్ప గమ్యస్థానం ఉంది అని మనకు తెలుసు, కానీ జీవితంలో ముందుకు వెళ్ళకుండా ఏ గమ్యస్థానం అయితే నువ్వు చేరాలో అది చేరకుండా ఆపడానికి ఇలాంటి యెరికో గోడలను సాతాను ఉంచడానికి ప్రయత్నిస్తాడు. కానీ వాక్యములో మనకున్న ధైర్యం ఏంటంటే ఆ యెరికో గోడలు యెహోషువని ఆపలేదు, ఆ యెరికో గోడలు ఇజ్రాయేలును ఆపలేదు. సో నేను కూడా నమ్ముచున్నాను, ఆ సమస్యలు కానీ ఆ పరిస్థితులు కానీ నీ యొక్క గమ్యస్థానాన్ని వెళ్ళకుండా అవి ఆపలేవు. సంబడి సే నన్ను ఆపలేవు. ఆమేన్. యెహోషువ యెరికో గోడల ముందర నిల్చున్నప్పుడు ఆయనకి ఏం కనిపిస్తుంది? యెరికో గోడలు కనిపిస్తున్నాయి. కానీ దేవుడు చూస్తున్నప్పుడు దేవుని గురించి వాక్యంలో ఏమని ఉంటుందంటే ఆయన అంతము ఆరంభము నుంచి ఎరిగిన దేవుడు అంట. సో యెహోషువ యొక్క జీవితము అంతము ఆయన ముందుగానే చూశాడు. వీళ్ళు ఇప్పుడే ఆరంభించారు వారి యొక్క జర్నీ కానాను దేశంలో, వాగ్దాన దేశంలో, కానీ వీరి అంతము దేవుడికి ఆల్రెడీ తెలుసు. అపోస్తల కార్యం 15:18 ఉంటుంది. సో మన దేవుడు ఎలాంటి వాడంటే కీర్తనలు 92 దావీదు రాసినప్పుడు కీర్తనలు 90వ కీర్తన 2వ వచనం, పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నువ్వు పుట్టింపక మునుపు యుగ యుగములు నీవే దేవుడు. హల్లెలూయా. ఆమేన్. యుగ యుగముల దేవుడు మన దేవుడు. పర్వతాలు పుట్టనప్పుడు, భూమి లేనప్పుడు ఉన్న దేవుడు మన దేవుడు. సో యెహోషువ ఆ యెరికో పట్టణము దగ్గరికి రాకముందే, ఆ యెరికో గోడలు లేకముందే దేవుడు ఉన్నాడంట. ఆమేన్. సో ఆ సమస్య రాకముందే నీ జీవితంలో దేవుడు ఉన్నాడు. సో ఇప్పుడు దేవుడు నుంచి మనం ఆలోచించినట్లయితే ఆ యెరికో పట్టణం కట్టక మునిపే, యెరికో గోడలు లేక మునిపే ఆయనకి అది తెలుసు. దేవుడికి ఇంకొకటి కూడా తెలుసు, ఏంటి? యెరికో పట్టణానికి దగ్గరికి యెహోషువ వస్తాడు, ఆయనకి ఎదురుగా ఈ గోడలు నిలుచుంటాయి, ఆ గోడలు ఎలా కూల్చాలో కూడా ఆయనకి తెలుసు. ఆమేన్. సో నీ జీవితంలో కూడా ఈరోజు నువ్వు సొంత శక్తితో ఇక్కడికి రాలేదు, ఈరోజు ఒక వాక్యము వినాలి, నీకంటే ముందే ఆయన ఇక్కడికి వచ్చాడు, ఒక అద్భుత కార్యము జరగాలి, ఆ స్థలంలోకి నువ్వు రావాలి, ఆ వాక్యాన్ని వినాలి, ఆ యెరికో గోడ కూలిపోవాలి అని ఆయన ఉద్దేశంతో ఇక్కడికి పిలిచాడని నేను నమ్ముచున్నాను. నమ్మిన వారు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. ఆమేన్. ఆమేన్. యుగ యుగములకు దేవుడు. సో ఎప్పుడైనా ఒక గొప్ప గమ్యస్థానము ఉన్న వారికి తప్పకుండా యెరికో గోడలు పెట్టడానికి ప్రయత్నిస్తాడు సాతాను. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయము 40-45 వచనంలో ఒక కుష్టు వ్యాధి గల వ్యక్తి ఉంటాడు. ఈ కుష్టి వ్యాధి గల వ్యక్తి యేసుక్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఆ కుష్టి రోగము నయం అవుతుంది. కుష్టి రోగము నయం అయినప్పుడు యేసుక్రీస్తు అంటాడు, నువ్వు ఎవరికి చెప్పని అవసరం లేదు, నీ సాక్ష్యాన్ని పంచుకోని అవసరం లేదు, నువ్వు ప్రధాన యాజకుని దగ్గరికి వెళ్ళి నా కుష్ఠరోగం పోయింది, నేను ఇప్పుడు మళ్ళీ సమాజంలో కలవచ్చు, వారు నేను చెక్ చేస్తారు, నువ్వు శుద్ధుడిగా అయ్యావని మళ్ళీ నీకు సమాజంలోకి అవకాశం ఇస్తాడు, వెళ్ళు అని చెప్తాడు. 45వ వచనం, అయితే వాడు వెళ్ళి దానిని గూర్చి విస్తారముగా ప్రకటించుటకును ఆ సంగతి ప్రచురము చేయుటకును ఆరంభించెను గనుక ఆయన ఇక పట్టణంలో బహిరంగముగా ప్రవేశింపలేక వెలుపల అరణ్య ప్రదేశములలో నుండెను. నలుదిక్కుల నుండి జనులు ఆయన ఎదుకు వచ్చిచుండిరి. ఆయనకి యేసుక్రీస్తు గురించి ప్రకటించమని ఎవ్వరూ చెప్పలేదు.
నువ్వు వెళ్ళి ప్రధాన యాజకుడితోనే మాట్లాడు అన్నాడు. కానీ ఇప్పుడు ఏమైంది? ఆ కుష్ఠరోగం వెళ్ళిపోగానే ఆయన ఇవాంజలిస్ట్గా మారిపోయాడు. ఆయన గమ్యస్థానం ఇవాంజలిస్ట్. కానీ ఆ కుష్టి రోగము ఆయనకి ఎరికో గోడగా ఉండింది. ఎప్పుడైతే ఎరికో గోడ వెళ్ళిపోయిందో ఆయన యొక్క పిలుపులోకి అడుగుపెట్టాడు. ఇంకా ఆయన ఎవరు ఆపలేరు. ఆయన దేవుని గురించి చెప్పుకుంటూనే వెళ్ళిపోయాడంట. సో నాకు తెలుసు ఈ రోజు ఈ సంఘంలో నా ముందు కూర్చున్న వారిలో ఎంతో మంది దేవుడు వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. ఒక్కసారి ఆ ఎరికో గోడ తొలగిపోతే ఇంకా నిన్ను ఎవరూ కూడా ఆపలేరు. దేవుని యొక్క నామాన్ని గణపరుస్తూ, దేవుని యొక్క క్రియలు వివరిస్తూ, దేవుని యొక్క అద్భుత కార్యాలు ఈ లోకానికి చాటే వారిగా గొప్ప గమ్యస్థానాన్ని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు ఒక వ్యక్తిని ఆఫ్రికా దేశంలో బలంగా వాడుకున్నాను. ఇంతకుముందు నేను చెప్పాను ఆ వ్యక్తి పేరు కొంతమందికి తెలుసు, బెన్సన్ ఇడహోసా అని. బెన్సన్ ఇడహోసా ఆయన మీద ఉన్న అభిషేకం బట్టి, ఆయన జీవితాన్ని బట్టి, ఆయన జన్మించినప్పుడు ఆ దేశంలో కొన్ని లెక్కబెట్టే సంఖ్యలో సంఘాలు ఉండేవంట. ఆయన మరణించేసరికి ఆ దేశంలో వేల కొలదిగా సంఘాలు ఏర్పరచబడ్డాయి. ఆయన ఎంతో మందికి సువార్త బోధించాడు, ఎంతో మందికి గొప్ప కార్యాలు చేశాడు. ఎప్పుడైతే ఆయన పుట్టాడో, ఆయన పుట్టినప్పుడు ఆయన అనారోగ్యంతో జన్మిస్తాడు. సో డాక్టర్స్ ఆయన చూసినప్పుడు ఏమంటారంటే, ఈయన ఎదగలేడు, ఈ అబ్బాయి జీవితంలో ఏమీ చేయలేడు, హీఈస్ జస్ట్ లైక్ ఎ వెజిటబుల్. ఆయన ఒక వంట కూరగాయలాగా ఉండిపోయాడు. కూరగాయలు ఏం చేస్తాయి? కొంతవరకు ఉంటాయి కానీ ఏమీ పని చేయలేవు. సో ఆయన ఇంకా ఏం చెయ్యలేరు ఈ బాబుతో అని చెప్తాడు. ఎప్పుడైతే తన తండ్రి ఈ మాట వింటాడో ఆ పిల్లవాడిని ఇంటికి తీసుకెళ్ళడం ఇష్టం ఉండదు. ఏం పనికిరాని ఈ బిడ్డను మనం ఎందుకు తీసుకెళ్ళాలి? ఆయన ఈ జీవితంలో ఏం చేయడు, ఉన్నన్ని రోజులు ఖర్చు పెట్టడమే తప్ప ఏమీ జరగవు. సో అని చెప్పి తండ్రి నిరాకరిస్తాడు తనని ఇంటికి తీసుకెళ్ళడానికి. తీసుకెళ్ళి చెత్తకుప్పలో పాడేసాడు. ఎందుకు పనికిరాంది, మనకెందుకు ఇచ్చాడు దేవుడు, మనకు అవసరం లేదు అని. తల్లికి ఇష్టం ఉండదు, కానీ తండ్రి నాకు వద్దంటే వద్దని ఆ బాలుని ఏం చేస్తాడు? చెత్తకుప్పలో పాడేస్తాడు. కొంత సమయం అయిన తర్వాత నెక్స్ట్ డే తల్లి వెళ్ళి చూస్తుంది ఆ బాబు ఉన్నాడా లేదా అని, ఏమైపోయింది అని. వెళ్ళేసరికి ఆ బాబు ఏడ్చుకుంటూ అక్కడే ఉంటాడు. కానీ తండ్రి చాలా మొండికేస్తాడు, నాకు వద్దు, ఆ పిల్లోడు వద్దు, అసలు ఆ పిల్లోని ఇంటికి తీసుకురావద్దని. మళ్ళీ రెండవ రోజు వెళ్ళి చూస్తుంది. రెండవ రోజు వెళ్ళి చూసరికి ఆ పిల్లవాడు ఇంకా బ్రతికే ఉంటాడు. పుట్టిన బాబు, పాలు లేవు, ఏమీ లేవు, అయినా బ్రతికే ఉంటాడు. మళ్ళీ నెక్స్ట్ రోజు వెళ్ళి చూస్తే ఇంకా బతికే ఉంటాడు. ఆ మూడో రోజు తల్లి అనుకుంటుంది, మరణము ఈ బాబుని జయించలేదంటే తప్పకుండా ఏదో అభిషేకంతో పుట్టాడు ఈ పిల్లోడు, నేను తప్పకుండా ఈ అబ్బాయిని ఇంటికి తీసుకుని వెళ్తాను, ఆయన కొరకు ప్రార్థిస్తాను, ఆయనను పెంచుతాను అని. ఎప్పుడైతే ఆమె నిర్ణయం తీసుకుందో ఏమైంది? ఆ తండ్రి ద్వారా ఎరుకో గోడగా ఆయన అభిషేకానికి అడ్డుగా వచ్చింది. కానీ ఎప్పుడైతే తల్లి తీసుకుని వెళ్ళి బెన్సన్ ఇడహోసాను పెంచిందో, ఈరోజు బెన్సన్ ఇడహోసా పేరు చెప్తే ఆఫ్రికాలో ప్రతి విశ్వాసి మోకాలు ఉంటాడు. అంత గొప్ప కార్యాలు ఆ ఖండంలో జరిగించాడు. అప్పటి వరకు కూడా ఆఫ్రికా దేశం గురించి ఎవరికి అంత సరిగ్గా తెలియదు. అది ఒక చీకటి శక్తుల దేశంగానే చూసేవాడు. కానీ చీకటి శక్తి గల దేశము నుంచి దేవుని శక్తి గల దేశముగా ఆయన యొక్క జీవితము మార్చాడు. చనిపోయిన వారిని ఎంతో మందిని లేపారు. ఆయన మాట్లాడుతుండే వచ్చి ఇక్కడ పడేసేవాళ్ళు. ఆయన మాట్లాడి అటు వెళ్ళిపోయి ప్రసంగించే వరకు మరణించిన వాళ్ళు లేచి నిల్చునేవారు. ఎన్ని అసాధ్యమైన కార్యాలు, ఎన్ని అద్భుత కార్యాలు ఆ దేశంలో వారు చూశారంటే, ఆయన చేసిన రకాలు అంటే ద వెరైటీ ఆఫ్ మిరకల్స్, ఆయన చేసిన నానా విధములైన అద్భుతములు ఏ దైవజనులు అప్పటి వరకు చేయలేదు. ఆయన మల్టిప్లై చేసేవాడు. యేసుక్రీస్తు ఎలాగైతే 2 చేపలు 5 రొట్టెలు తీసుకొని వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు? విరిచి అనేకులకు పంచాడు. బెన్సన్ ఇడహోసా దగ్గరికి వారు ఇల్లు కట్టుకోవడానికి ఇటుకలు చాలనప్పుడు ఆయన ఇటుకలను మల్టిప్లై చేశాడు అందరి ముందు, కళ్ళ ముందర. సో కన్స్ట్రక్షన్ మెటీరియల్ని మల్టిప్లై చేశాడు. ఒకవేళ ఆ తండ్రియే ఎరికో గోడగా ఆ అబ్బాయిని ఆపేస్తుంటే అంత గొప్ప దైవజనుడిని ఆ దేశము చూసేవారు కాదు, అంత గొప్ప దైవజనుడిని ఆ తరము అనుభవించేవారే కాదు. సో అలాగే ఈ రోజు కూడా ఎంతో మందిపై అభిషేకం ఉంది. దేవుడు గొప్పగా వాడుకునేవారు ఇక్కడే మన మధ్యలో నా మందే ఉన్నారు. కానీ ఆ ఎరుకో గోడతో వారిపై ఉన్న అభిషేకాన్ని వారు చూడట్లేదు. కానీ ఈరోజు ఈ ఆరాధనలో ఎరుకో గోడ కూలిపోచుండగా నీ తరము వారికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నావు. నీ జీవితము అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంది అని నీ జీవితాంతంలో నువ్వు సాక్ష్యం వినబోతున్నావు. హల్లెలూయా. పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. గుంపులో ఉండడానికి పిలుచుకోలేదు, నాయకుడుగా ఉండడానికి పిలుచుకున్నాడు. హల్లెలూయా. ఆమేన్.
కొంతమంది దేవుని వెంబడించేవారు. ఏమని ఉంటుంది? జన సమూహములు ఆయనని వెంబడించేవారు. Yes, amen. సో సమూహములో ఉంటావా? దేవుని యొక్క పిలుపు ద్వారా నాయకుడిగా నీ సమూహాన్ని నువ్వు నడిపిస్తావా? దేవుని యొక్క గమ్య స్థానం ఏంటి? నీ తరము వారికి నువ్వు వెలుగుగా ఉండాలి. నేను ఎరిగిన వారిని ఆకాశ నక్షత్రాలు జ్యోతుల వలగే వాళ్ళు ఉంచుతాను అన్నాడు. Yes, amen. సో మీ జీవితము ఇతరులకు జ్యోతిగా ఉండడానికి ఆయన పిలుచుకున్నాడు. కానీ మధ్యలో ఈ ఎరుకో గోడలు వచ్చినప్పుడు ఆ గమ్యస్థానాన్ని మనం చూడలేం. సో ఫస్ట్ ఎంటర్ అవ్వగానే వారికి ఏం కనిపించింది? గోడలు కనిపించాయి. వాగ్దాన దేశము కనిపించలేదు. ఏ భూభాగం అయితే దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడో అది కనిపించలేదు. కానీ దేవునికి కనిపిస్తుంది. సో ఈరోజు కూడా నువ్వు ఇక్కడ కూర్చొని నీ యొక్క సమస్యను నువ్వు చూస్తుండొచ్చు. నీ ముందున్న ఆ ప్రాబ్లం నువ్వు చూస్తున్నావు, కానీ దేవునికి కనిపిస్తుంది. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం దెర్ ఈస్ అ గ్రేట్ బ్రేక్ త్రూ. ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ ద ప్రాబ్లం దెర్ ఈస్ అన్ అబండెన్స్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. ఆమేన్. సమస్యకు ఆవల వైపున గొప్ప విజయం నీ కొరకు వేచి ఉంటున్నది. సో ఎప్పుడైతే అవి నువ్వు ఆ గోడలు కూలిపోయినప్పుడు నీ జీవితాన్ని చూస్తావో అప్పుడు దేవుని యొక్క గొప్ప గమ్య స్థానము నీకు అర్థమవుతుంది. చాలా మందికి ఇంకా ఆ గొప్ప గమ్యం ఏంటి అనేది వారికి తెలీదు. సో అందరిలాగే ఉండడానికి మనల్ని పిలుచుకున్న దేవుడు కాదు అని నీకు తెలుసు. మరి ఎందుకు పిలుచుకున్నాడు అనేది కూడా నీకు తెలియాలి. హల్లెలూయా. సో మొదటి సమూయేలు చూడండి, 3వ అధ్యాయం 19వ వచనం. సమూయేలు అక్కడ గొప్ప ప్రవక్తగా దేవుడు ఎన్నుకున్నాడు. సమూయేలు లాంటి ప్రవక్త ఇజ్రాయిల్లో లేడు. సమూయేలు ద్వారానే ఇజ్రాయెల్ యొక్క రాజులు అభిషేకించబడ్డాడు. సమూయేలుకున్న అభిషేకం చూడండి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉండినందున అతని మాటలలో ఏదియూ తప్పిపోలేదు. ఆమేన్. సమూయేలుకున్న అభిషేకం ఏంటంట? ఆయన ఏదైనా ప్రవచిస్తే ఆ ప్రవచనము ముగించే లోపే ఆ కార్యము జరిగిపోయేదంట. హల్లెలూయా. ఆయన మాట కింద పడకుండా దేవుడు ఆయనని అంతగా వాడుకున్నాడు. కానీ ఆ గొప్ప గమ్య స్థానములోకి వెళ్ళకుండా ముందరే అన్నాని గర్భములో నేను గొడ్రాలుగా చేయడానికి చూశాడు. నేను గొడ్రాలని, నా జీవితంలో దేవుడు కార్యం చేయలేడు అని హన్నా అక్కడితో ఆగిపోయి ఉంటే సమూయేలు లాంటి గొప్ప అభిషేకం గల నాయకుణ్ణి, ప్రవక్తను ఇజ్రాయెల్ దేశము చూసేదే కాదు, తను ప్రార్థనలో ఉంది. తను వెనక్కి వెళ్ళలేదు, కానీ అక్కడే ఉండి ప్రార్థించి దేవుని నుంచి ఆ అభిషేకము గల ప్రవక్తను ఆమె కన్నది. అంత మాత్రమే కాదు, కానీ అనేకులకు ఆ రోజు ఆమె మార్గదర్శకంగా ఉండి దేవుని సన్నిధికి ఆయనకి ఇచ్చేసాడు. నాకు తెలుసు ఇంత పెద్ద అటాక్ వచ్చింది అంటేనే దేవుడు ఆయనని వాడుకోవాలనుకుంటున్నాడు. ఈయన నా దగ్గర ఉండాల్సిన బిడ్డ కాదు, ఈయన దేవుని దగ్గర ఉండాల్సిన బిడ్డ. సో చాలా మందికి గొప్ప గమ్య స్థానాలు ఉన్న వారికి గొప్ప ఎరుకో గోడలు. ఎలాంటి గోడలు? అందులో దారి లేదు, ఇవి కూలిపోవడానికి అవకాశం లేదు, ఇంకా ఇక్కడికి ఆగిపోవాలి అన్నట్టు మీ జీవితంలో ఏదో ఒక పరిస్థితిని తీసుకొని వస్తుంది. ఎందుకు? ఆ గొప్ప గమ్యస్థానాన్ని నువ్వు చూడలేవు. సో నేను నమ్ముచున్నాను మీలో కూడా కొంతమంది ఈరోజు మీ కనులు తెరవబడితే దేవుడు నీ కల్లి గర్భంలో ఉన్నప్పుడే ఎంత గొప్పగా నేను వాడుకోవాలనుకున్నాడంటే ఎంతమంది ఆ ఆశీర్వాదంలో నడిచిన తర్వాత నీకు అర్థమవుతుంది. ఆ ఆశీర్వాదంలో నడిచినప్పుడు నిజంగానే నా అన్నట్టు అన్నది. నేను ఎప్పుడైతే నా తండ్రిని కోల్పోయానో, ఒకప్పుడు ఒక సిస్టర్ వచ్చి, ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు, నువ్వేం బాధపడకు, ఒకరోజు అనేకులు నీ ద్వారా ఆదరించబడతారని. సో నాకు అప్పుడు ఎంత బాధలో ఉన్నాను, విసుగులో ఉన్నా అంటే, ఒకరోజు జరగబోయే దాని గురించి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు, ఇప్పుడు నేను కోల్పోయిన దాని గురించి ఏంటి అని. కానీ ఆ రోజు నేను నమ్మలేకపోయాను. ఎప్పుడైతే దేవుని యొక్క పిలుపు అందుకున్నాను, ఈరోజు ఎంతోమంది వచ్చి మీ మాట మమ్మల్ని ఆదరించింది, నీ వాక్యము సరైన సమయంలో నాకు తాకింది. ఐ క్యాన్ బిలీవ్. ఎందుకు? అప్పుడు ఎరుకో గోడగా ఆ సమస్య ఉండింది. ఆ సమస్యను దాటి జయించలేము, ఇంక ఇక్కడితో ఆగిపోవాలేమో అనుకున్నాం. కానీ ఎరుకో గోడ కూలిన తర్వాత, దేవుని యొక్క పిలుపులో నడవడం మొదలుపెట్టిన తర్వాత దేవుడు నిన్ను ఆశీర్వదించడం మాత్రమే కాదు, ఆశీర్వాదకరముగా మారుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. సో ఎక్కడైతే మనుషులకు ఒక దారి కనబడదో అక్కడ యెహోవా 1000 దారులు కలిగించగలడు. హల్లెలూయా. God has 1000 ways where a man cannot find one way. మానవుడు ఒక్క దారి కనుగొనలేనప్పుడు దేవుడు 1000 మార్గాల్ని కనపరుస్తూ ఉంటున్నాడు. నేను నమ్ముచున్నాను there is something great upon your life. మీ జీవితాల్లో గొప్ప కార్యం ఉన్నదని నమ్ముతున్నాను. ఏదో గొప్ప అభిషేకము నీ మీద ఉంది, ఏదో గొప్ప కార్యము దేవుడిని ఇలా చేయాలనుకుంటున్నాడు. అందుకనే ఈ రోజు నువ్వు ఇక్కడికి వచ్చావు. కొన్ని ఖాళీ కుర్చీలు ఉన్నాయా? ఉన్నాయి, కానీ వారు తృణీకరించి వెళ్ళిపోయారు. కానీ కొంతమంది అయితే మీరు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో ఉన్నాయా? అందరికీ అవకాశము ఈరోజు సంఘానికి వెళ్ళొద్దు అని చెప్పడానికి
పొద్దున్నే వాతావరణం బాగాలేదు, వర్షం పడ్డది, ఇది ఉండొచ్చు, ఏదో అనారోగ్యంగా ఉండొచ్చు, టైర్ పంచర్ అయ్యింది, డ్రైవర్ లేడు, తీసుకెళ్ళడానికి ఎవరు, ఎన్నో కారణాలు ఉండొచ్చు. కానీ ఆ కారణాలన్నీ అధిగమించి ఇక్కడికి వచ్చారంటే ఎరికో గోడలను కూల్చడానికి దేవుడు పిలిచాడని నేను నమ్ముచున్నాను. ఏ జీవితం అయితే ఆశీర్వాదకరంగా ఉండాలో అది నీకు భారముగా ఉండొద్దు. నీ జీవితం ఇతరులకు భారంగా, నీకు భారంగా ఉండదు, కానీ అనేకులకు ఆశీర్వాదకరంగా ఈ రోజు నుంచి ఉండును గాక అని ప్రకటిస్తున్నా. హల్లెలూయా. సో ఎరికో గోడల దగ్గరికి వారు వెళ్ళినప్పుడు 6వ అధ్యాయం 1వ వచనం, ఎరికో పట్టణాన్ని ఆయన చెప్తున్నప్పుడు, ఆ కాలమున ఇశ్రాయేలుల భయము చేత ఎవడును వెలుపలికి పోకుండాను లోపలికి రాకుండాను ఎరుకో పట్టణ ద్వారము గట్టిగా మూసి వేయబడెను. గట్టిగా మూసిందంట, మామూలుగా కూడా కాదు, గట్టిగా మూసింది, ఎవరు వెళ్ళలేకుండా. ఎస్. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను ఎరుకోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. అసలు మొదటి వచనానికి 2వ వచనానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అన్నట్టు. మొదటి వచనంలో ఏమనుంది? గట్టిగా మూసేసిన ద్వారము ఉందంట, ఎవ్వరు కూడా లోపలికి వెళ్ళాలి, ఎవ్వరికి బయటికి వెళ్ళడానికి. 2వ వచనంలో యెహోషువతో దేవుడు అంటున్నాడు, చూడు ఎరికో నీకు ఇవ్వబోతున్నాను అని ఉందా? ఏమనుంది? అప్పగించుచున్నాను. ఎరికో నీకు ఇచ్చేశాను, ఎరికో రాజు ఆయన శూరులను నీకు ఇచ్చేశాను అంటున్నాడు. ఏమన్నాడు? వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? టైట్గా మూసేసింది, స్ట్రాంగ్గా మూసేసింది, ఎవరు వెళ్ళకుండా మూసేసింది. మీకు ఎప్పుడైనా అనిపించింది అలాగా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడని ఇక్కడ ప్రసంగిస్తుంటే, ఆశీర్వాదమా? ఇంటికి వెళ్ళడానికి ఆటో డబ్బులు లేవు, దేశాలకు అప్పిస్తారంటారేంటి? దీర్ఘాయుష్తో జీవిస్తాం. డాక్టర్ రిపోర్టు ఇలా ఉంది, దీర్ఘాయుష్ అంటున్నారు. చెప్పనాశక్యమైన ఆనందము దేవుడు ఇవ్వబోతున్నాడు. అంటే ఇంకా నా జీవితంలో కృంగిదల ఉంది, ఇంత బాధతో ఇప్పుడు కూడా నేను కన్నీళ్ళు కారుస్తున్నాను కదా దేవా, చెప్పనాశక్యమైన సంతోషం అని బోధిస్తున్నారేంటి? అందుకే సంఘానికి రావాలి. ఎందుకు? బికాస్ వాట్ యు సీ ఇస్ నాట్ ద రియాలిటీ. మీరు చూస్తున్నది వాస్తవం కాదండి. వాట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ అబౌట్ యు ఇస్ ద రియాలిటీ. మరి దేవుడు ఏదైతే వాక్యంలో చెప్పాడో అదే సత్యమండి. వాట్ యు ఆర్ సీయింగ్ మైట్ బి ఎ ఫ్యాక్ట్. మీరు చూస్తున్నది వాస్తవంగా ఉండవచ్చు, మీ పరిస్థితి వాస్తవం కావచ్చు, కానీ వాస్తవముకు పైగా దేవుని యొక్క సత్యం ఉంది. ఆమేన్. హల్లెలూయా. సో ప్రతిసారి ఆదివారం సంఘానికి వచ్చినప్పుడు ఆ సత్యము ద్వారా దేవుడు నీ జీవితాన్ని చూడాలనుకుంటున్నాడు, వాస్తవాల ద్వారా కాదు. వాస్తవమే, కరెక్టే కదా, కరెక్టే, కానీ దానికంటే హయ్యర్ ట్రూత్ ఇంకొకటి ఉందంట. హల్లెలూయా. దానికంటే గొప్ప సత్యం ఒకటి ఉంది. నీ పరిస్థితి ఏం చెప్తుంది? ఎరికో గోడలను చెప్తుంది, కానీ దానికంటే గొప్ప సత్యం ఏముందంటే, ఆ ఎరికో నీకు ఇచ్చేసాను అంటున్నాడు, ఆ రాజును నీకు ఇచ్చేసాను అంటున్నాడు. హల్లెలూయా. నాకు ఆఫర్ లెటర్ కాదమ్మా, కొన్ని రోజుల్లో ఆ కంపెనీయే నేను నీకోసం రాసిచ్చాను, అదే కంపెనీలో నేను పై స్థానంలో ఉంచాను అనుకుంటున్నాడు. సో ఎప్పుడైతే వాళ్ళు ఆ గోడలను చూశారో, గోడలను చూసినప్పుడు దేవుడు ఒక క్రేజీ ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు. అర్థం కావట్లేదు. ఏమంటున్నాడు? verse 3, మీరందరూ యుద్ధ సన్నద్ధులై, అంటే యుద్ధానికి సిద్ధపడి. సో యుద్ధానికి సిద్ధపడి అనగానే అక్కడ ఉన్న ఆర్మీ వాళ్ళందరూ ఏం చేస్తారు? కమాన్, లోడ్ ద గన్, ఇట్స్ టైమ్ ఫర్ ద బ్యాటిల్. తొందరగా గన్ లోడ్ చేయండి, AK-47 తీయండి, బాంబ్స్. దేవుని దగ్గర నుంచి ఆజ్ఞ వస్తుంది, యుద్ధ శూరులు అందరూ రెడీ అవుతున్నారంట. సో వారితో ఏమంటారు? మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరగవలెను. యుద్ధ శూరులను పిలిచి ఏమంటున్నాడు? గన్స్ కాదు, సరే ఆ కాలంలో గన్స్ లేవు, బో అండ్ ఆరో, మరి బాణములు ఉన్నాయి, డాలులు ఉన్నాయి, బాణములను తీసి రెడీ చేయమనట్లేదు. యుద్ధ శూరులు మంచి 6 feet 7 feet హైట్, ఇజ్రాయలైట్స్ నార్మల్గా ఉంటారు, పుష్టిగా ఉంటారు, వాళ్ళందరూ రెడీ ఉన్నారంట. అందరం కలిసి గుద్దుతే గోడ కూలిపోద్దేమో, దేవుడు ఏం చెప్తాడో విందామని. ఏమంటున్నాడు? మీరందరూ కలిసి ఒక మారు దాన్ని చుట్టాలా? దానికి యుద్ధ వీరులు ఎందుకు? సో దేవుని యొక్క మాటలు విన్నప్పుడు ఒక్కొక్కసారి మనం మనసుకి అర్థం కాకపోవచ్చు, ఆ ఇన్స్ట్రక్షన్ విన్నప్పుడు అది చాలా వింతగా అనిపించవచ్చు. సో ఇఫ్ యూ కెనాట్ బిలీవ్ ద రిడిక్యులస్, యూ కెనాట్ వాక్ ఇన్ ద మిరాక్యులస్. చూడండి, చెప్పిన దాన్ని నువ్వు నమ్మలేకపోతే అద్భుతంలో నువ్వు నడవలేవు. గోడలు కూలిపోతాయి, నడిస్తే గోడలు కూలిపోతాయి. See, this is Joshua generation. ఇది యెహోషువ తరమై ఉంటున్నది. ఆయన వారికి ఇప్పుడు స్వాధీనపరుచుకునే సమయం వచ్చింది.
దేవుడు ఇంకా వెయిట్ చేయాలనుకోవట్లేదు. వారికి హాయిగా ఉంది, 40 years తిరుగుతున్నారు. కానీ నీకంటే ఎక్కువ అర్జెన్సీ దేవునికి ఉందంట. ఇక చాలు, నీ లైఫ్తో తిరిగింది నువ్వు. ఇప్పుడు నువ్వు స్వతంత్రించుకోవాల్సిన సమయం, నీ యొక్క పిలుపులో నడవాల్సిన సమయము. ఎందుకు దేవుడు ఇలాంటి కార్యం చేస్తున్నాడు? సో వాళ్ళు ఆ గోడలు చుట్టూ తిరిగినప్పుడు నేను అనుకుంటున్నాను వారి లోపల ఒక కార్యం జరుగుతుంది. వాళ్ళు గోడలు చుట్టూ తిరిగినప్పుడు మొదటి రోజు గోడ కూలలేదు. గోడ కూలలం కాదు కదా, గోడలో ఒక గ్యాప్ రాలేదు, ఒక ఇటక పడలేదు, ఒక సౌండ్ కూడా రాలేదు. సో అయినా మళ్ళీ నెక్స్ట్ వచనంలో ఏమంటారు? మొదటి రోజు మీరు తిరగాలి, తర్వాత అలాగూ 6 దినములు చేయొచ్చు రావాలను మీరు చెయ్యాలి. సో ఈ పని ఏంటి? ఈ తిరగడం ఏంటి? ఇదేం యుద్ధము? కార్యము గోడలో జరగట్లేదు, కార్యం వారి హృదయములో జరుగుతుంది. ఆమేన్. హృదయములో కార్యము జరగకపోతే ఈ తరము వారు కూడా ఏంటి, ఆ వాగ్దాన దేశంలో నడవలేరు. సో వారికి ఒక పాఠము నేర్పిస్తున్నారు. ఇట్స్ నాట్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు ఫోకస్ ఆన్ ది అవుట్కమ్. యువర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. మరి ఫలితం మీద దృష్టి ఉంచడం మీ బాధ్యత కాదు, కానీ దేవునికి విధేయత చూపడమే మీ బాధ్యత So ఉన్నది. he's teaching a principle, less focus on the outcome, more focus on the obedience. మరి ఫలితం పైన తక్కువ దృష్టి నుంచి విధేయత పైన ఎక్కువ దృష్టిని ఉంచాలి. మనం రివర్స్ చేస్తాం. పోయిన ఆదివారం ప్రార్థన చేశాం కదా, ఏం కదలలేదు. మనకు అనిపిస్తుంది ఒక రౌండ్ తిరిగితే ఒక్కిటికన్నా పడితే ఓ పని చేస్తున్నాడు దేవుడు అని మనకి యుల్ బి ఇన్స్పైర్డ్, యుల్ బి మోటివేటెడ్. మీరు ప్రేరేపింపబడతారు, ప్రోత్సహింపబడతారు. ఒక్కిటికన్నా పడితే మాకు అర్థమవుతుంది, ప్రభా ఏదో ఒక సైన్ చూపెట్టు, ఆకాశంలో ఈరోజు వెలుతురు రావద్దు అన్నారు ఎవరైనా. కొంతమంది ఉంటారు, నేను వెళ్ళినప్పుడు నా ముందర 3 సార్లు వెళ్ళాలి వాళ్ళు. అయితే దేవుని పిచ్చి పిచ్చిగా పెట్టుకుంటారు సైన్స్ కూడా. కొన్ని అసాధ్యమైన సైన్ జరిగితే అసాధ్యమైన కార్యం జరుగుతుంది అని. కానీ వారు సూచనల కోసం వెయిట్ చేయట్లేదంట. ఎందుకు? వీరు వెలిచూపుతో నడిచే తరము కాదు, విశ్వాసముతో నడిచే తరం. హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. సో ఒక రౌండ్ తిరగగానే జాషువా ఒక్క ఇటక కదలలేదు నాయన. 2 రోజులైంది, కనీసం ఒక క్రాక్ సౌండ్ కూడా వినబడట్లేదు. 3 రోజులైంది, ఏం అవ్వట్లేదు. 4 రోజులైంది, ఏం అవ్వట్లేదు. 6 రోజులైంది, ఏం అవ్వట్లేదు. ప్రశ్నించట్లేదు, విశ్వసిస్తున్నారు. మేము విశ్వసిస్తున్నాము. అక్కడ సౌండ్ రాకపోయినా కూడా దేవుని వాగ్దానము పనిచేస్తుందని నమ్ముచున్నామంట. హల్లెలూయా. మొదటి రోజు వారు తిరిగినప్పుడు దేవుని మాట పనిచేస్తుంది. 2వ రోజు తిరిగినప్పుడు దేవుని మాట పనిచేస్తుంది. 6వ రోజు తిరిగినప్పుడు కూడా దేవుని మాట పనిచేస్తుంది. కానీ బయటికి కనిపించట్లేదు అంతే. సో కనిపించినప్పుడు ఏమైపోయింది? వారు నిరీక్షణ కోల్పోలేదు. మేము తిరుగుతున్నప్పుడు దేవుడు తప్పకుండా ఏదో కార్యం చేస్తున్నాడు. మేము తిరుగుతున్నప్పుడు తప్పకుండా దేవుని వాక్యము పనిచేస్తుంది. దట్ షుడ్ బి ద యాటిట్యూడ్ ఆఫ్ ద పీపుల్ హూ విల్ అడ్వాన్స్ అండ్ పొజెస్. స్వాధీనపరచుకొనుగోరు వారి యొక్క వైఖరి ఆ రీతిగా ఉండాలి. సో మార్నింగ్ ఐ షేర్డ్ ఎ టెస్టిమనీ. ఒక్కొక్కసారి వాగ్దానం విడుదలగానే ఈ నెల అయిపోయింది, ఇంకా దేవుని వాగ్దానం నెరవేరలేదు, ఇంకొక వాగ్దానం వచ్చిందంటే అది ఆ వాగ్దానం ఇంకా నా జీవితంలో నెరవేరనట్టేనా, గొప్ప పంట నేను తీసుకోనా అన్నారు. సో ఒక స్త్రీ, షిల్ కమ్ విత్ ద బేబీస్ హియర్, ఒక స్త్రీ తన జీవితంలో ఒక రిపోర్ట్ పొందుకుంది, మీరు గర్భము ధరించలేరు అని చెప్పారు డాక్టర్స్. కానీ ఎప్పుడైతే ఆమె వాక్యం వింటుందో, ఎప్పుడో లాస్ట్ ఇయర్ వి రిలీజ్డ్ అ వర్డ్, గ్రేట్ టర్న్ అరౌండ్. గుర్తుందా ఎవరికైనా? గ్రేట్ టర్న్ అరౌండ్. వేరే చిన్న హాల్లో ఉన్నప్పుడు ఎందుకో ప్రేరేపరించబడి ఆమె వెళ్ళి ఆ మాట ఆ వాక్యం మళ్ళీ విన్నదంట. విశ్వాసం ఉంచింది. గ్రేట్ టర్న్ అరౌండ్ అనే వాక్యము నా కొరకే, అంటే ఈ పరిస్థితిని ఆయన మార్చగలడు అని. సో నిన్న సాక్ష్యం పంపింది ఏంటంటే ఆమెకి ఒక్కరు కాదు 2 కవల పిల్లలు పుట్టారంట. హల్లెలూయా. అప్పుడు విడుదలైన వాక్యం ఇంకా పనిచేస్తూనే ఉంది. నువ్వు విశ్వసించినంత వరకు ఆ వాక్యము పనిచేస్తుంది. నువ్వు నడిచినంత కాలము నువ్వు నమ్మాల్సింది ఏంటంటే దేవుని వాక్యము పనిచేస్తుంది. విడుదలైన మాట అదే విధంగా నాకు నా దగ్గరికి రాదు అంటున్నాడు. ఎలాగైతే వర్షం వచ్చినప్పుడు నేలను తడిపి అక్కడ దాని యొక్క పంటను తీసుకొని వస్తుందో, నా వాక్యము విడుదల చేసినప్పుడు కూడా అంతే. సో ఈ సమయంలో కూడా గత 3 వారాలుగా నేను మాట్లాడుతుండగా మీ జీవితంలో ఏం జరగట్లేదని కాదు, వాక్యము పనిచేస్తుంది. కానీ కొంతమంది చూడలేకపోతారు. సో ఎప్పుడైతే చూడలేరో 7 times తిరగమన్నారు, 6th టైంకి ఇంకా ఆపేస్తారు.
తిరుగుతున్నా ఇది అసలు ఒక యుద్ధమా? ఇది ఒక ఇన్స్ట్రక్షనా? వారికి బ్రెయిన్ లేదు, మనకు కూడా బ్రెయిన్ లేదా? పదండి అలా అనలేదు. దట్ ఈస్ జాషువా జనరేషన్. ఆమేన్. ఆమేన్. ఒక వ్యక్తి డైమండ్స్ తవ్వాలనుకున్నాడంట, వజ్రాలు. మైనింగ్కి వెళ్ళాడు, తవ్వాడు లాస్ట్కి దొరకట్లేదు అని వెళ్ళిపోతున్నాడంట. ఎక్కడున్నాయి అవి? ప్రక్కనే. ఇంకొక్కసారి కొడితే ఆ డైమండ్స్ వచ్చేవి. చాలా మంది ప్రార్థన జీవితం అలాగే ఉంది. ఇంకొక్కసారి నువ్వు మాట్లాడుంటే అది అయిపోయేది. ఇంకొక రోజు నువ్వు కనిపెట్టుకొని ఉంటే అది జరిగిపోయేది. ఇంకొకసారి నువ్వు ఆ వాక్యం వినుంటే అయిపోయేది. ఇంకొక రోజు నువ్వు ధ్యానం చేసి ఉంటే ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేరేది. కానీ ఏమైపోయింది? ఏం పని చేయట్లేదు. దిస్ ఇస్ నాట్ జస్ట్ పాజిటివ్ వర్డ్స్. ఇది కేవలం అనుకూలమైన మాటలు మాత్రమే కాదండి. ఇదేదో వేరే లోకంలో చూపించినట్టు పొద్దున్నే ఉదయాన్నే లేసి చేతులు ఇలా పెట్టుకొని ఓ అనడం కాదు. ఇది దేవుని శక్తి గల మాట. ఆ మాటకు ఆశ్చర్యాలు, అద్భుతాలు, భూమి ఆకాశము స్పందించే శక్తి ఉంది. నువ్వు పలికినప్పుడు ఆ కార్యము జరుగుతుంది. ఎరికో గోడలైనా బద్దలు అవ్వాల్సిందే, ఎర్ర సముద్రమైన పాయలు అవ్వాల్సిందే, ఆకాశ వాకిలైనా తెరవబడాల్సిందే. ఆ విధంగా నువ్వు దేవుని మాటను నమ్మాలి. ఇస్తారు బయటికి వెళ్తే కూడా అఫర్మేషన్స్ అని, పాజిటివ్ కన్ఫెషన్. ఇది పాజిటివ్ థింకింగ్, పాజిటివ్ కాదు. దిస్ ఇస్ ఫెయిత్. ఇది విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. అండ్ దిస్ ఇస్ అ లిటిల్ బిట్ ఆఫ్ క్రేజీ ఫెయిత్. మరి ఇది ఎస్పెషల్లీ ఫర్ న్యూ సిటీ పీపుల్. ఇక్కడ ఉన్న వారికి కొంచెం ఎక్కువగా తేడా విశ్వాసం ఉంది. అంటే అసలు వదిలిపెట్టాం. నువ్వేమన్నా చెప్పు, దేవుని మాత్రం వదిలిపెట్టాం. నువ్వేమన్నా అనుకో, మేము మాత్రం దేవుని వాక్యాన్ని 100% నమ్ముతాం. ఎంత శాతము? 100% నమ్మే సంఘము ఈ సంఘము. హల్లెలూయా, ఆమేన్. You cannot convince us మీరు against the word of God. దేవుని వాక్యానికి విరోధంగా మమ్మల్ని ఒప్పింపచేయలేరు. కొంతమంది ఎంత పాతకపోయామంటే వాక్యములో కదిల్చడానికి ఏ శక్తి సరిపోదు. ఆమేన్. సో కొన్ని ఎవరు పాత తరము, మోషే తరము. దేవుడు మోషేకి తరానికి చేసిన అద్భుత కార్యాలు ఏ తరానికి చేయలేదు. ఐగుప్తు మొదలుకొని, ఐగుప్తులో 10 తెగుళ్ళు ఏ దేవుడు ఏ జనాంగానికి చెయ్యని కార్యాలు చేశాడంట. 10 తెగుళ్ళు. ఐగుప్తులో ఉన్న ప్రతి దేవత, వారు పూజించే ప్రతి దేవుడు సిగ్గుపడేలాగా, మళ్ళీ నోరెత్తనంతగా గొప్ప కార్యాలు చేశాడు. బయటికి వచ్చిన తర్వాత ఎర్ర సముద్రాన్ని పాయాలు చేశాడు. పైనుంచి ఆహారం. వారి జీవితంలో ప్రతిరోజు అద్భుతమే అంట. ప్రతిరోజు వెలిచూపుతో అద్భుతం. వాళ్ళకి విశ్వాసంతో మాత్రమే కాదు. ఉదయం లేస్తే ఆకాశం నుంచి మన్నా పడ్డం ఏంటి? ఇంత అద్భుతాల్లో నడిచిన వారి గురించి ఏమనుకుంటారు? ఇన్ని అద్భుతాలు చూస్తే దేవుల్లో ఎంతో లోతుగా వెళ్తారు అని. వెళ్ళారా? లేదు. ఎన్ని అద్భుతాలు చూసుకుంటూ వాళ్ళు ఎప్పుడైతే వేరే మార్గం నుంచి వెళ్తారో అప్పుడు శత్రువులను చూసి భయపడి మళ్ళీ బానిసత్వంలోకి వెళ్తారు. అదే అరణ్య మార్గంలో వెళ్ళినట్లయితే నేను ఎవరినో వారికి నిరూపించుకుంటాను, నా అద్భుత కార్యాలు చూసుకుంటూ వారు వెళ్తారు. సో వెన్ దే ఎంటర్ ద ప్రామిస్ ల్యాండ్, ఆ సమయానికి వచ్చేసరికి దేవుని యొక్క అద్భుత కార్యాలు చూసిన తర్వాత ఆ వాగ్దాన దేశంలో అడుగు పెట్టాల్సి వచ్చినప్పుడు వారు ఇంకా దేవుణ్ణి సందేహించాల్సిన అవసరం లేదు. ఎందుకు? అన్ని అద్భుత కార్యాలు చూశారు. ఆకాశాన్ని కదిలించాడు, భూమిని కదిలించాడు, సముద్రాలను కదిలించాడు, రాజులను కదిలించాడు, రథాలను కదిలించాడు. ఇంకా ఎన్ని అద్భుతాలు చేయాలి? అన్ని అద్భుతాలు చేశాడు. అయినా కూడా కాదేష్ బర్నియా దగ్గరకు వచ్చేసరికి అమ్మో ఎవరున్నారు? ఆజానబాహులు ఉన్నారు. వారి యొక్క జర్నీ మనం చూసినట్లయితే వారు రామ్సేస్ అనే పట్టణంలో మొదలు పెడతారు. ఐగుప్తులో గోషెన్ అదంతా వాళ్ళు ఉన్నారు. అక్కడి నుంచి వాళ్ళు దాటుకుంటూ వస్తారు అరణ్యములోకి. ఎర్ర సముద్రం నుంచి అరణ్యంలోకి వస్తారు. తర్వాత మారా, తర్వాత ఎలీం, తర్వాత సీనాయి పర్వతం. సీనాయి పర్వతం దగ్గర నుంచి మళ్ళీ నడుచుకుంటూ కాదేష్ బర్నియా. దాని పక్కనే ఏముంది? కానాన్ అని రాసి ఉంటుంది చూడండి. వాగ్దాన దేశం ఉంది. ఎంత పక్కన ఉన్నారు? ఎక్కడి నుంచి వచ్చారు? ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటుకుంటూ విల్డర్నెస్ అంతా దాటుకుంటూ కాదేష్ బర్నియా వరకు వచ్చారు. ఇంకొక అడుగేస్తే ఎక్కడ ఉండేవారు? వాగ్దాన దేశంలో ఉండేవారు. 40 సంవత్సరాలు దేని గురించి అయితే మోషే గురించి వింటున్నారో, దేని వాక్యాలు ఉదయాన్నే లేస్తే ఓన్లీ 1 మెసేజ్ ఫర్ ద కాంగ్రిగేషన్, మిల్క్ అండ్ హనీ, సేమ్ టైటిల్ సర్మన్ ఎవ్రీ డే.
వింటున్నారు. ఇప్పుడు మధ్యలో కూడా దేవుడు కార్యాలు చేస్తున్నాడు. కాదేష్ బర్నియా దగ్గరకు వచ్చేసరికి ఒక్క మాటతో ఏమైపోయింది, సర్వ సమాజం ఎలుగెత్తి ఏడవడం మొదలెట్టారంట. మనకెక్కడ అవుతుంది, అవ్వదు. లెట్స్ గో బ్యాక్ ఏడవడం మొదలెట్టారు. ఇప్పుడు ఏమైంది, అక్కడ వారు ఏడవడంతో మళ్ళీ రీరౌట్ అయింది. వాళ్ళు కానానికి వెళ్ళకుండా మళ్ళీ తిరిగి మౌంట్ హోర్ అని కనబడుతుంది. మౌంట్ హోర్ దగ్గర అహరోన్ చనిపోతాడు. అక్కడి నుంచి నెబో శిఖరం, అక్కడ మోషే చనిపోతాడు. ఇప్పుడు అక్కడ ఒక సముద్రం దాటి వారు జెరికో దగ్గరకు వచ్చారు. ఇజ్రాయెల్ యొక్క జీవితం అంతా కూడా ఈ 3 స్థానాల్లో ఎక్కువగా ఉంటుంది. సినాయి పర్వతం చుట్టూ తిరిగారు. కాదేష్ బర్నియా దగ్గర కొన్ని రోజులు ఏడ్చుకున్నారు, వచ్చేసారు. మళ్ళీ మోయాబు మైదానంలో దేవుడు తీసుకెళ్ళి పోనీ అక్కడి నుంచి తీసుకెళ్దాం. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు యెహోషువ తరము వారు యోర్దాన్ నదిని దాటారంట. మోషే తరము వారు దేవుని యొక్క వాగ్దాన దేశంలో ప్రవేశించాలనేది దేవుని ఉద్దేశమా కాదా? అవునా? ఎందుకు? పాలు తేనెలు ప్రవహించే వాగ్దానము యెహోషువ తరముకి ఇవ్వలేదు, ఆయన మోషే తరానికి ఇచ్చాడు. ఐగుప్తులో నా జనులు ఎలుగెత్తి నాకు మెరబెడుతున్నారు, మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజలకి నేను పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్ళాలి వారిని అంటున్నాడు. దిస్ థాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. చాలామంది ఈ రాంగ్ డాక్ట్రిన్, తప్పుడు సిద్ధాంతం ఏంటి, ఆయన ఏమనుకుంటే అదే జరుగుతుంది, మన వల్ల చేసేది ఏముంది, ఒకవేళ నేను గొప్ప ప్రసంగికుడు కావాలంటే దేవుడే వాడుకుంటాడు, ఏదో చేస్తాడు, ఒకవేళ నా జీవితంలో అభిషేకం ఉంటే అదే నా జీవితంలో జరుగుతుంది. ద సావర్నిటీ డాక్ట్రిన్, మరి సార్వభౌమ్య యొక్క సిద్ధాంతం. దేవుడు సార్వభౌముడా అంటే సార్వభౌముడే, కానీ నీకు చిత్తము ఇచ్చాడు, నీకు వ్యతిరేకంగా ఆయన పనిచేయడు. సో మతపరంగా దేవుని యొక్క సంఘాన్ని కుంటితనముతో లేదంటే బలహీనతంగా చేసింది ఈ డాక్ట్రిన్. ఏం తలిచినా ఏం చేసినా నీ చిత్తమే జరుగుతుంది. మరి మోషే తరములో వారు వాగ్దానాల దేశంలో ప్రవేశించాలని దేవుని చిత్తమే కదా, ఎందుకు వారు ప్రవేశించలేదు ఆయన చిత్తమైతే? యోహాను సువార్త 3:16 దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. దేవుడు సంఘాన్ని మాత్రమే కాదు లోకాన్ని ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఇచ్చాడంట. సో యేసుక్రీస్తు చనిపోయింది ఎవరి కోసము? సంఘం కొరకు మాత్రమే కాదు, లోకము కొరకు తన ప్రాణాన్ని ఇచ్చాడు. మరి లోకంలో ఉన్న వారందరూ రక్షించబడాలనేది ఆయన చిత్తం అయితే ఎందుకు కొంతమంది యేసుక్రీస్తుని అంగీకరించట్లేదు? ఎందుకు అందరూ పరలోకానికి వెళ్ళట్లేదు? కొంతమంది ఎలా చూస్తారంటే, బికాజ్ మనం వచ్చిన బ్యాక్గ్రౌండ్ నేపథ్యము, మన భారతదేశంలో చాలా మతాలు ఉన్నాయి, చాలా విశ్వాసాలు ఉన్నాయి. సో ఎక్కడో కొంతమంది మొదలుపెట్టిన ఫిలాసఫీస్ అదే మీరు వింటూ పెరిగారు కాబట్టి నిజమైన దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా ఆలోచన అలాగే ఉంది. నాటకాలు ఆడతావయ్యా, ఏమనుకుంటారు ఇప్పుడు? దేవుడేమో వీడియో గేమ్ ఆడుతున్నాడు, అక్కడి నుంచి నీ లైఫ్తో జంప్ చేపిద్దాం, ఇప్పుడు పడేద్దాం, ఇప్పుడు లేపదాం, అక్కడి నుంచి కంట్రోల్ చేస్తున్నాడు. డోంట్ టేక్ మీ రాంగ్, రీడ్ ద బైబుల్. ఎప్పుడైనా సత్యము విన్నప్పుడు మనసు మార్చుకొని ఆయన వాక్యానికి తగ్గించుకొని మనం నేర్చుకోవాలి. ఎందుకు? వంకరగా ఆలోచించడం, ప్రతిదాని తీర్పు తీర్చడము సంఘానికి ఎస్పెషల్లీ నేర్పించారు భారతదేశంలో. ఓకే, నీకు సువార్త నిజంగా నచ్చకపోతే నువ్వు బోధించు, నువ్వు చెప్పు వాక్యం వీధుల్లోకి వెళ్ళి. నల్ల మ్యాట్ ఎందుకు వేశారు, చెప్పులు ఎందుకు వేశారు? సరే నువ్వు చెప్పులు ఇప్పి చెప్తున్నావా మరి సువార్త? నువ్వు వెళ్ళు వీధిలో సువార్త చెప్పడానికి. సిద్ధాంతమా సువార్తనా? సిద్ధాంతమా సత్యమా? ఏది కావాలి సంఘానికి? సత్యము కావాలి. సిద్ధాంతాల్లోంచి, మనుషుల సిద్ధాంతాల్లోంచి మనకు విడుదల కలిగే వరకు దేవుని యొక్క శక్తిని సంఘము అనుభవించలేదు. రైట్. ప్రత్యక్ష జ్ఞానము లేకుండానే ఇక్కడి నుంచి బోధించి, ఎవరి కోసమైతే మా ప్రాణాలు కూడా ఇవ్వడానికి మేము తెగించి బోధిస్తున్నామో ఆయనను సిగ్గుపరిచే పనులు మేము చేస్తామని ఎలా అనుకుంటున్నారు మీరు? ఎన్ని డెత్ థ్రెట్స్ వస్తాయి తెలుసా నాకు? మరి అనేకమైనటువంటి బెదిరింపులు, మరణకరమైన బెదిరింపులు వస్తాయి. చంపేస్తామని ఎన్ని బెదిరింపులు వస్తాయి తెలుసా నాకు బోధించినప్పుడల్లా? ఎప్పుడు కూడా ఇక్కడ పెట్టలేదు, ఒక రోజు మొత్తం అన్ని చూపిస్తాను. ఎన్ని బెదిరింపులు వస్తాయో. నువ్వు నోరు మూయకపోతే భారతదేశంలోంచి బయటికి గెంటేస్తాము నిన్ను అని. వాటన్నిటిని కూడా ఎదుర్కొని సువార్త చెప్పేది దేవుణ్ణి కించపరచడానికా, దేవుణ్ణి గణపరచడానికా?
దేవుని యొక్క నామము కొరకు మేము చేసే ప్రయత్నాలన్నీ కూడా ఆయన యొక్క సంఘాన్ని చెడగొట్టడానికి కాదు. నిజంగానే నువ్వు అంతగా బాధపడుతుంటే నువ్వు నీ ప్రాణానికి పణంగా పెట్టి వీధుల్లో వెళ్ళి ఒక్కరోజు సువార్త చెప్పి చూపెట్టు. సువార్త చెప్పడానికి రాదు, కానీ అందరి గురించి కామెంట్ చేయడం వచ్చు. సో ఎందుకు స్త్రీలు బోధిస్తున్నారు అనేది కాదు. ఒక 3 పిల్లల తల్లి అయి ఉండి కూడా అంత ధైర్యంగా అంత బలముతో బోధిస్తుంది కదా ప్రభువా, అలాంటి బలము నాకు ఇవ్వు ప్రభువా అని అడగాలి. ఆమేన్. అనర్గళంగా సువార్త చెప్పే నాలుక నాకు ఇవ్వండి ప్రభువా అని అడగాలి. ఇతరులను నిందించే నాలుక కాదు, అది సంఘం అడగాలి. సో ఏం నేర్చుకుంటున్నావు? ఎక్కడికి వెళ్ళిపోతుంది సిద్ధాంతాలతో క్రైస్తవము? సిద్ధాంతాల ద్వారా నీ మనసు మారదు, జీవితం మారదు. ఏదో ఒక రోజు సత్యం కొరకు నిలబడాలి. ఎందుకు? ఒక అభిషేకం ఉంది, దేవుడు నీకు ఇచ్చాడు, ఒక గమ్యస్థానము నీకు ఇచ్చాడు. సిద్ధాంతాల ద్వారా గుడ్డితనముతో ఎరికో గోడల్లాగా అవి మారిపోయాయి. ఆ ఆలోచనే ఎరికో గోడలాగా మారిపోయింది. సత్యాన్ని కూడా వారు అంగీకరించలేకపోతున్నారు. భారతదేశ సంఘము జారిపడే సంఘముగా ఉందంట. యూదా గోత్రపు సింహము యొక్క బిడ్డలు సింహము వలె ఉండాలి, సింహము లాగా గర్జించాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీకు మెల్లగా చెప్పిన అర్థం కాదు, గట్టిగా చెప్పిన అర్థం కాదు. నీ కొరకు నేను నోరు మూసుకోను. దేవుడు ఎలాగ నడిపిస్తే అలాగ నడిపించబడుతుంది సంఘం. ఎవరిని వాడుకుంటే ఆయన వారిని వాడుకుంటారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. సమరయ స్త్రీని ఎందుకు వెళ్ళి మాట్లాడాడు? సమాజానికి తెలీదా? దేవునికి తెలీదా అలాంటి స్త్రీలతో మాట్లాడొద్దని? ఎందుకు వెళ్ళి మాట్లాడాడు? సిద్ధాంతాలను పక్కన పెట్టి సత్యంలో నడవండి అని ఆయన సువార్తలంతా కూడా చెబుతున్నాడు. అయినా కూడా కళ్ళు తెరవము మనం. అదే స్థితిలో ఉంటారు. పోనీ వారన్నా వాడబడుతున్నారంటే అది లేదు. దేవుని ద్వారా నీ జీవితము మహిమ పడుతుంది అంటే అప్పుడు నీకు మాట్లాడడానికి మైక్ ఇస్తాం. లేదంటే అప్పటి వరకు నీ జీవితం సరిపెట్టుకోవడానికి ప్రయత్నించు, నీ పిల్లల జీవితాన్ని సరిపెట్టుకోవడానికి ప్రయత్నించు. దేవుడు అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎవరు అవైలబుల్గా ఉంటే దేవుడు వారిని వాడుకున్నాడు. నత్తివాడిని వాడుకున్నాడు, నరహంతకుడిని వాడుకున్నాడు, వైశ్యులను వాడుకున్నాడు, ట్యాక్స్ కలెక్టర్స్ని వాడుకున్నాడు, ఫిషర్మెన్ని వాడుకున్నాడు, స్త్రీలను వాడుకున్నాడు. నేను ఉన్నాను ప్రభా, వాళ్ళు లేకపోయినా నా తరం కొరకు నేను నిల్చుంటాను అంటే స్త్రీవైనా పురుషుడైనా పిల్లలైనా పెద్దలైనా సత్యము తెలిసినా తెలవకపోయినా కూడా ఆయన ప్రత్యక్ష జ్ఞానం ఇచ్చి వాడుకుంటాడు. ఆమేన్. మా తరానికి ఆశీర్వాదకరంగా ఉండాలనే గమ్య స్థానము మాకు ఉంది అని కనులు తెరవబడ్డాయి. మతము మమ్మల్ని మార్చదు, సత్యము మమ్మల్ని మారుస్తుంది. సిద్ధాంతాలు మమ్మల్ని మార్చవు, సత్యము మమ్మల్ని మారుస్తుంది. ఎంతకాలము దేవుని గురించి ఇలాంటి ఆలోచన కలిగి ఉంటావు? ఒక్కరోజన్నా నీ బ్రెయిన్ పెట్టి ఆలోచించావా? దేవుడు నా కొరకు చనిపోయాడు కదా, దేవుడు నా కొరకు శరీరాన్ని ఇచ్చాడు, రక్తాన్ని ఇచ్చాడు, నా సొంత కుమారుడిని ఇచ్చిన వాడిని ఇంకా ఏదైనా ఇవ్వడానికి ఎందుకు వెనకదీస్తాను అని ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఎప్పుడు కూడా ఆ వాక్యం ఓపెన్ చేయరు. పాత నిబంధనలో ఎవడో పాపము చేసి ఏదో వచనం రాస్తే వాళ్ళలాగా ప్రార్థన చేయడం. ఎంతకాలం ప్రార్థన చేస్తారు? నూతన నిబంధన నా రక్తముతో వచ్చింది. యేసుక్రీస్తు మరణించాడు, పౌలు దాని కొరకు మరణించాడు. గత కొన్ని తరాలుగా ఎంతో మంది సేవకులు ఆ సువార్తను చెప్పడానికి మరణించారు. అయినా కూడా ఎరుకో గోడల్లాగా సిద్ధాంతాలు మన ఆలోచనలో కట్టివేశాయి. కానీ ఆ గోడలన్నీ కూడా యేసు నామములో కూలిపోవును గాక. ఆమేన్. నా బిడ్డలు, నా సొత్తు, నా ప్రాణం అంటున్నాడు దేవుడు. అంతగా ప్రేమించే దేవుడు నీ కొరకు నిల్చోకపోతే నీకు వ్యతిరేకంగా ఎందుకు నిల్చుంటాడు? ఒక్కసారన్నా ఆ ఆలోచనతో సంఘము తెరవబడాలి, కళ్ళు తెరవబడాలి. ఎందుకంటే ఒక్కసారి ఒక్క పాస్టర్ ఇక్కడి నుంచి బోధిస్తుంటే 3000 మంది ఒకేసారి వింటున్నారు. ఇప్పుడు 3000 మంది బోధిస్తే భారతదేశానికి ఏమైపోతుంది? మీ గమ్యస్థానం తెలిస్తే మీకు ఏమైపోతుంది? ఇంకొక బెన్సన్ హిడహోసా ఈ సంఘము నుంచి లేవనెత్తబడును గాక. ఇంకొక క్యాథరిన్ కుల్మెన్ ఈ సంఘము నుంచి లేవనెత్తబడును గాక. ఒక ఓరల్ రాబర్ట్స్, ఒక ఏ ఆలన్, వారికంటే మించిన వారు ఈ సంఘము నుంచి లేచి ఈ తరానికి దేవుడు వీరే నిజమైన దేవుడు అని పరిచయం వారు లేపబడుదురు గాక. షడ్రక్ మేషక్ అబేద్నెగో లాంటి ధైర్యం యేసు నామములో మీకు కలుగును గాక. మీరేం చేసినా కూడా మేము ప్రతిమకు మొక్కము. నువ్వేమన్నా చేసుకో, ప్రతిమకు మాత్రము
మొక్కము. మీరు ఏమన్నా అనండి, సత్యానికే మేము వంగుతాము కానీ సిద్ధాంతాలకు మాత్రము మ్రొక్కము. సిద్ధాంతానికి మ్రొక్కము. ప్రశ్న, బైబిల్ భారతదేశంలో ఉన్న మన రాష్ట్రానికి ఇచ్చారా, లేకపోతే బైబిల్ ఆయన లోకంకి మొత్తానికి రాశాడా, అన్ని దేశాలకు? అందరికీ అదే బైబిలా? అందరికీ అవే వాక్యాలా? మరి మన దగ్గర ఎందుకు ఇలాంటి సిద్ధాంతాలు? సో ఇప్పుడు ఆ దేశాలన్నీ నరకానికి వెళ్తాయి. ఆ దేశాల్లో ప్రవచించే వాళ్ళు, ఆ దేశాల్లో సంఘములో మాట్లాడే ప్రతి స్త్రీ, ఆ సంఘాలన్నీ నరకానికి వెళ్తాయి. నువ్వు నీ సంఘం ఒక్కటే పరలోకానికి వెళ్తుందా? పరలోకములో ఎక్కువ మంది ఉంటారా, నరకంలో ఎక్కువ మంది ఉంటారు అనుకుంటున్నారా మీరు? ఎక్కడ ఎక్కువ మంది ఉండాలి? ఇరుకు మార్గమే, కానీ ఇరుగ్గా లేదు పరలోకము. ఆమేన్. ఇన్ని దేశాల్లో లేని సిద్ధాంతము మాకెందుకు వచ్చిందని నువ్వు ప్రశ్నించుకో ఫస్ట్. ఇది సిద్ధాంతమా సత్యమా? మీరు మ్యూజిక్ అయితే వేరే కంట్రీది వింటారు, సినిమాలు అయితే వేరే భాషలు చూస్తారు, కల్చర్ అయితే వేరే భాష కావాలి. వాళ్ళకి అక్కడ ఏం స్టైల్ ఉందో ఇక్కడ అదే స్టైల్లో బట్టలు విడుదల చేస్తారు. మరి సువార్తకు వచ్చేసరికి మాది మాత్రం ఇంతే, వాళ్ళని మేము పాటించమని ఎందుకంటారు? సువార్త వచ్చిందే ఆ దేశాల నుంచి, విత్తనం వేసిందే వారు. సో విత్తనమే తప్ప. పౌలు ఆ సమయంలో యూదులకు మొట్టమొదటిసారిగా సువార్త బోధించడానికి, నేను యూదుల కొరకు యూదునిగాను అన్యజనుల కొరకు అన్యజనుగాను ఉంటానన్నాడు. అలాగే మిషనరీస్ వచ్చినప్పుడు ఇలాంటి దేశంలో మనకి ఎంట్రీ రావాలంటేనే వారిలాగా కొంచెం ప్రయత్నిద్దామని కొన్ని ప్రయత్నాలు చేశారు. కానీ వారి దేశంలో ఆ సిద్ధాంతాన్ని పాటించరు. వారి దేశంలో ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవు. ఎవరిని నేను తప్పనట్లేదు, కానీ సత్యం ఏంటో సిద్ధాంతం ఏంటో తెలుసుకోండి. ముసుగు వేయకుండా మాట్లాడాలంటే నువ్వు ముసుగు వేసే సువార్త చెప్పు, కానీ సువార్త చెప్పు. దేవుని కొరకు నిలబడు. నీ నాలుకను సరిగ్గా వాడుకో. మనుషుడు చూపేది పై రూపము, దేవుడు చూసేది అంతరంగము. అర్థం కాలేదు మత నాయకులకు. ఆమెను ఏం చేస్తారో చూద్దామని ఏం చేశారంట, వేశ్యను పట్టుకొని వచ్చి ఆయన ముందు పాడేశారు. ఆ రోజు ఆమెను శిక్షించే అధికారం యేసుక్రీస్తుకు ఒక్కడికే ఉన్నా కూడా ఆమెని శిక్షించకుండా పంపించాడు. మత నాయకులు సత్యము కోసం కాదు, యేసుక్రీస్తుని ఇరికించడానికి అలాంటి ప్రశ్నలు పెట్టారంట. సో ఐ ప్రే దట్ యు కమ్ అవుట్ ఆఫ్ యువర్ రిలీజియస్ మైండ్ సెట్. మే యు కమ్ బ్యాక్ టు యువర్ సెన్సెస్. మీ మతపరమైన ఆలోచనలో నుండి మీరు బయటికి రావాలి. ఎందుకు మాకు ఈ సిద్ధాంతం పెట్టారు? ఆ సిద్ధాంతం ఉంటేనే సంఘం అలాగ ఉండగలుగుతుంది. సంఘం బలహీనంగా ఉంటుంది. ఒక్కొక్క స్త్రీకి మైక్ ఇస్తే తన కుటుంబాన్ని, తన యొక్క పట్టణాన్ని, తన తరాన్ని మార్చగలిగే శక్తి, అభిషేకము దేవుడు వారిలో ఉంచాడు. ఆమేన్. ఆ బలాన్ని భారతదేశం తట్టుకోలేదు. అందుకే ఒక సిద్ధాంతం తీసుకొని వచ్చారు. పరిశుద్ధాత్మ పెంటకాస్టల్ మూమెంట్ విలియం సెమియోర్ నుంచి రాకముందరే పరిశుద్ధాత్మ మూమెంట్కి అమ్మమ్మ గారు అంటారు ఆమెని, గ్రాండ్ మదర్. దే హ్యావ్ ఎ గ్రాండ్ మదర్. బిఫోర్ 1900s షీ వాజ్ ఓపెన్ టు ద రెవల్యూషన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ యొక్క ప్రత్యక్షతకు ఆమె తెరవబడి ఉన్నది. ఎందుకు ప్రత్యక్షతలు స్త్రీలకు ఇచ్చాడు మరి మధ్యలో దేవుడు? వాడుకోవద్దన్నప్పుడు ఆయన ఏమంటాడు, ఇప్పుడు క్రీస్తులో ఉన్న వారికి యూదుడని అన్యజనుడు, గ్రీసు దేశస్తుడని లేదు, స్త్రీ అని పురుషుడని లేదు. అంత్యకాలములో సువార్త యెరూషలేము, యూదయ, సమరయ, భూ దిగంతం వరకు వెళ్ళాలి. అందుకే ఆ రోజు ఆది అపోస్తులతో పాటు మేడగదిలో ఉన్న 120 మందిలో స్త్రీలకు కూడా ఆయన పరిశుద్ధాత్మను ఇచ్చాడు. ఆమేన్. అందుకే మొట్టమొదటిసారి మగ్దలేను మరియాకి ఆయన యొక్క సువార్త ప్రచారం చేయడానికి అవకాశం ఇచ్చాడు. ఏమైంది? రిజరక్షన్ డే, పునరుత్థాన దినమున ఒక్క స్త్రీ మైక్ పట్టిందంట, దేశమంతా తెలిసిపోయింది యేసుక్రీస్తు సమాధిలో లేడు, ఆయన పునరుత్థానుడై మీకు చెప్పినట్టుగా మరణాన్ని జయించి లేచాడు అని. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. I declare a unique anointing on all the women under the sound of my voice. May you become a great voice for your generation.
మీ తరపు వారికి గొప్ప స్వరముగా మీరు May ఉందురుగాక. you rise against every religious tradition. ప్రతి మతపరమైన ఆచారాలకు విరోధంగా లేచుదురుగాక. Break every wrong doctrine. ప్రతి తప్పుడు సిద్ధాంతమును And విరగొట్టుదురుగాక. introduce the Jesus, the only one and Lord Almighty, to this nation in Jesus' యేసు name. నామములో ఈ దేశమునకు సర్వశక్తివంతుడైన యేసుక్రీస్తుని మీరు పరిచయం చేయుదురుగాక. Hallelujah. ఆమేన్. కొంతమంది అడ్డుగోడలు అంటే కేవలం నా సమస్య, నా పరిస్థితి అనుకుంటున్నారు. వాక్యము అర్థం కాకపోవడం కూడా ఒక అడ్డుగోడే. అది అన్నిటికంటే గొప్ప ఎరికో గోడ. అది కూలిపోతే నీ గమ్యస్థానం నీకు తెలిసిపోతుంది. అది కూలిపోతే నీ పిలుపులో నువ్వు నడుస్తావు. ఎందుకు వచ్చింది ధైర్యం? ఎందుకు ఇంత గట్టిగా మాట్లాడగలుగుతున్నారు? ఎరికో గోడలను కూల్చుకొని పిలుపులో అడుగుపెట్టిన వారి స్వరం అలాగే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే నన్ను పిలుచుకున్నవాడు నమ్మదగినవాడు. గ్లోరీ. నా తల్లి గర్భంలో నన్ను పిలుచుకున్నది అక్కడే ఉండిపోయడానికి కాదు, ప్రతి తరానికి ఆశీర్వాదకరంగా సంఘాన్ని ఉంచాడంట. ఆమేన్. హల్లెలూయా. సో సమ్ ఆఫ్ యు ఆర్ ఇన్ యువర్ ఫైనల్ రౌండ్. 7వసారి తిరగడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. హల్లెలూయా. 6వ రౌండ్తో ఆగిపోకండి. 7వసారి తిరిగినప్పుడు అప్పటి వరకు ఆ తరంలో చూడని అద్భుత కార్యము చూడబోతున్నారంట. ఆమేన్. ఆమేన్. పాస్టర్ రిలీజ్ ద వర్డ్ ఇన్ స్టేడియం. We have entered the best 5 months of the year. Hallelujah. దైవజనులు స్టేడియంలో విడుదల చేశారు. ఈ సంవత్సరంలోనే అన్నిటికంటే శ్రేష్టమైన 5 నెలలోకి సంఘము అడుగుపెట్టిందంట. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. అలాంటి సమయంలో ఇలాంటి అద్భుత కార్యాలు జరగడానికి సిద్ధంగా ఉన్నాయి. సో 6వ రౌండ్ దగ్గర ఆగిపోకండి. 6వ రౌండ్ దగ్గర ఆగిపోకండి. వన్ స్క్రిప్చర్, ఎక్లేషియాస్టిస్ 11:3. ప్రసంగి గ్రంథం 11:3. ప్రసంగి గ్రంథం 11:3. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయును, రాను దక్షిణం. సో మేఘములు ఏంటంటే వర్షంతో నిండినప్పుడే అవి భూమి మీద వర్షాన్ని కురిపించగలవు. మేఘము ఎప్పుడైతే వర్షం కురిపిస్తుందో దాని అర్థం ఏంటంటే అది నిండిందన్నమాట. కానీ దానికంటే ముందు సగము నిండి కొంతవరకు నిండి ఉన్న మేఘాలు ఉంటాయి. కానీ అది నిండే వరకు, అది పొర్లిపోగే స్థానంకి వచ్చే వరకు కూడా ఆ మేనిఫెస్టేషన్ మనం చూడం. సో కొంతమంది మీరు నింపుకుంటున్నారు. గత 3 వారాలుగా ఎప్పుడైతే నూతన సృష్టి గురించి విన్నారో కొంచెం నిండింది, మీ ఆత్మలో నిండుతుంది. అది మొదటి రౌండ్ లాగా కొన్ని ఉన్నాయి, 2వ రౌండ్ లాగా కొన్ని ఉన్నాయి, 6వ రౌండ్గా కొంతమందికి ఉంది, 7వ రౌండ్ కూడా కొంతమంది తిరిగారు. ఇప్పుడు 7వ రౌండ్లో 7 మార్లు తిరిగే స్థానంలో కొంతమంది ఉన్నారు. అక్కడ ఆగిపోవద్దు, అక్కడ ఆగిపోవద్దు. కొంతమందికి ఒక్కొక్కసారి ఈ రేసింగ్ చూసే వారికి తెలుస్తుంది. కార్ రేసింగ్ రౌండ్స్ కొడతా ఉంటాయి. ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి, ఇంకా 4 రౌండ్లు ఉన్నాయని అక్కడ ఎల్ఈడి మీద వస్తుంటుంది. సో మనకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఎంత బాగుంటుంది, ఇంకెంతసేపు అయితే మనకు ఆ గోడ కూలిపోతుందో దేవుడు ఒక ఎల్ఈడిలో మనకు కూడా చూపెడితే బాగుంటుంది కదా అని. ఈరోజు నీ ఆత్మీయ నేత్రాలకు అది చూపెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఆమేన్. నీ గమ్య స్థానానికి నువ్వు ఎంత దగ్గరగా ఉన్నావో, నీ అభిషేకంలో నువ్వు నడవడానికి ఎంత దగ్గరగా ఉండి లాస్ట్ టైం వెనక్కి వెళ్ళిపోయావు, ఈసారి వెనక్కి వెళ్ళేదే లేదు. హల్లెలూయా. హల్లెలూయా. Hebrews chapter 10:29 I believe he says we are not of those people who will draw back. మనం వెనుతిరుగు వారము కాదు, మనము వెనక్కి వెళ్ళే వారము కాదు. we are the Joshua generation. మనం యెహోషువ తరం వారమై ఉన్నాం. కాదేష్ బర్నియా దగ్గర వెనక్కి వెళ్ళి ఎవరో ఏదో చెప్తే, నా దేవుణ్ణి సందేశించి ఎవరో ఏదో చెప్తే సత్యాన్ని వదిలివేసే మోషే తరముతో పెట్టుకోవట్లేదు. వాగ్దాన దేశాన్ని స్వాధీనము చేసుకునే యెహోషువ తరము లేచింది. హల్లెలూయా. ఆమేన్. మీరు వెనక్కి వెళ్ళేవారు కాదు. ఎరికో పట్టణం వచ్చినా, ఎలాంటి అడ్డంకులు వచ్చినా కూడా వారు స్వాధీనపరుచుకునే తరము అంట. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. 1 Kings chapter 8:18-44. రాజుల మొదటి గ్రంథము. ఏలియా ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసినప్పుడు వర్షం ఆగిపోతుంది. 2వసారి ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆహాబుతో చెప్తాడు ఏమని, ఈరోజు గొప్ప కుండపోతగా వర్షం కురవబోతుంది. 18:41. సో ఆహాబుతో చెప్పిన తర్వాత ఇప్పుడు ఈయన వెళ్ళి ప్రార్థన చేస్తుంటాడు కొండ మీద. ప్రార్థన చేస్తున్నప్పుడు విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది అని చెప్పాడంట. చెప్పిన తర్వాత వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఈయన సౌండ్ విన్నాడు ఆల్రెడీ. విని ప్రార్థన చేస్తే, ఫస్ట్ టైం ప్రార్థన చేస్తే ఏం అవ్వలేదు. ఎవరైనా ఏలియా ఒక్క మాటతో ఆకాశాన్ని మూసేసిన వ్యక్తి. మరి ఒక ప్రార్థనతో ఆకాశం తెరవలేదంటే
అక్కడ ఆగిపోలే. ఏలియా నా అనాయింటింగ్ పోయింది, నా పవర్ పోయింది, నేను ఇంతకుముందు ఒక్కసారి చేస్తే వచ్చేసేది, ఇప్పుడు ఇన్నిసార్లు చేసినా రావట్లేదు. దట్ ఈస్ ద లై ఆఫ్ ది ఎనిమీ. అది శత్రువు యొక్క అబద్ధమై ఉంటున్నది. నో, గాడ్స్ కాలింగ్ ఈజ్ వితౌట్ రిపెంటెన్స్. దేవుని యొక్క పిలుపు మార్చుకునేది కాదండి. గిఫ్టింగ్స్ అండ్ కాలింగ్స్ ఆర్ వితౌట్ రిపెంటెన్స్. ఆయన కృపా వరములు మరి మార్చదగినవి కావు. తీసుకునే దేవుడు కాదు. ఎస్. సో ఎవరైనా మీ పిలుపు పోయింది, మీ అభిషేకం పోయింది, మీ మీద ఉండే ఆశీర్వాదం పోయింది అంటే దట్ ఈస్ ద లై ఆఫ్ ది ఎనిమీ. రెబ్యూక్ ద డెవిల్ అండ్ ఇట్స్ మదర్ ఇన్ లా. మరి అపవాదిని వాని అత్తను మరి గద్దించండి. దట్స్ నాట్ మై పోర్షన్. అది మన భాగం కాదండి. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఆయన రక్తముతో కడిగి ఆయనతో సహా వారసుడుగా చేశాడు. నా స్థానాన్ని ఎవరు కూడా తీయలేరు. తీయాలంటే యేసుక్రీస్తుకు ఒక్కడికి ఆ శక్తి ఉంది. ఆమేన్. సో వర్షం వచ్చినప్పుడు సౌండ్ విన్నా కూడా ప్రార్థన చేస్తే ఏమి అవ్వలేదంట. తర్వాత 7 సార్లు ప్రార్థన చేశాడు. ప్రతిసారి ప్రార్థన చేసి అక్కడ చూసినప్పుడు రావట్లేదు అనట్లేదు. నేను ప్రార్థించినప్పుడు అల్లా కూడా ఏదో జరుగుతుంది ఆకాశంలో, నేను ప్రార్థించినప్పుడు అల్లా కూడా ఏదో అవుతుంది అని ఆయన నమ్మాడంట. 7వసారి ఆయన ఒక చిన్న చెయ్యి అంత మేఘము చూడగానే చెప్పాడు, వెళ్ళు, వర్షం మొదలవ్వబోతుంది అని. సో ఐ డిక్లేర్, ఐ వాంట్ ఎ జనరేషన్ విచ్ కెన్ హియర్ ద సౌండ్ ఆఫ్ ది అబండెన్స్ ఆఫ్ రెయిన్. ఆమేన్. వర్షము ధ్వని మీరు వినగలగాలి, చూడగలగడం కాదు. ఎప్పుడైతే వింటారో ఎన్నిసార్లు ప్రార్థన చేయాలని అడగరు. ఎందుకు? వర్షం రావడం గ్యారంటీ, అబండెన్స్ ఇస్ గ్యారంటీ, ప్రొవిజన్ ఇస్ గ్యారంటీ. కీర్తనలు 89:15. సో ఆ స్వరము, ఆ సౌండ్ వినగలగాలి మీ చెవులు. శృంగార ధ్వనులు నేరుగా ప్రజలు, శృంగ ధ్వనులు నెరుగు ప్రజలు ధన్యులు. ఎవరు ధన్యులంట? ఆ ధ్వని వినగలిగే ప్రజలు ధన్యులు. సో బిఫోర్ స్టేడియంలోకి వెళ్ళకముందే ఒక స్టేడియం అంతా కలిసి దేవుని ఆరాధిస్తే ఎలాగుంటాయో మా చెవులు విన్నాయి. స్టేడియం అంతా కూడా సీట్స్తో నింపబడి అదే స్టేడియంలో ఎక్కడైతే దేవుని ఇప్పటివరకు గణపరచలేదో ఆ స్థలములో అందరూ కలిసి దేవుని ఆరాధిస్తే ఎలాగుంటుందో మా చెవులు విన్నాయి, చూసాయి. అందుకే ఫస్ట్ ఇయర్లోనే మాకు వాగ్దానం ఉంది స్టేడియం తీసుకుంటామని. సో సెకండ్ యానివర్సరీకి, థర్డ్ యానివర్సరీకి ఇంకా 3 years అయిపోయింది, స్టేడియం రాలేదు. 4 years అలాంటి యాటిట్యూడ్ లేదు. ఎందుకు? ధ్వని విన్నాము కాబట్టి. ఈరోజు నీ చెవులు ఎరికో గోడలు కూలిపోయే ధ్వని వినుగాక. ఆమేన్. ప్రతి సమస్య కూలిపోయే ధ్వని వినుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో దేవుని వాగ్దానము వారు విని నడుస్తున్నప్పుడు, ఆ 7వసారి తిరిగినప్పుడు ఎరికో గోడలు కూలిపోయినప్పుడు వారు గొప్ప శబ్దముతో ధ్వని చేసి ఆయనని స్తుతించారంట. ఆమేన్. ఆమేన్. సో ఐఎమ్ డిక్లేరింగ్ ఇన్ దిస్ సీజన్ you will not be surprised about miracles. ఈ కాలంలో నేను ప్రకటిస్తున్నాను, అద్భుతములు చూసి ఆశ్చర్యపడాలి. జరగకపోతే ఆశ్చర్యపడాలి కానీ జరిగితే ఆశ్చర్యపడే సంఘంగా ఇది ఉండదు అని ప్రకటిస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా ప్రభువా నీ ధ్వని నేను వింటాను. ప్రైజ్ గాడ్. దేవుడు నాకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. సో ఆఖరి వచనం. సో ఎప్పుడైతే వారు 7వ మారు వారు తిరిగారో, 7 సార్లు తిరిగిన తర్వాత ఒకటి చేయమన్నాడు. ఏంటి? బూరలు. ఇప్పుడు అర్థమైందా ఎందుకు శబ్దం చేస్తామో మేము? శబ్దానికి గోడలు కూలిపోతాయి కాబట్టి. ఇవి కేకలు అనుకుంటారు. నో, ఇది విజయ ధ్వని. శృంగ ధ్వని ఎరిగిన వారు ధన్యులు. సో అది కనబడక ముందరే, అది రాక ముందరే నేను మాట్లాడుతుండగా కొంతమంది కొన్ని చూశారు మీ లైఫ్ గురించి. కొంతమంది ఆల్రెడీ వినడం మొదలు పెట్టారు పరిశుద్ధాత్మ గురించి, దేవుడు ఎలా వాడుకోబోతున్నాడు. అందుకే ఏమైపోయింది? ఎగ్జైట్మెంట్తో వారు అరవడం. మళ్ళీ పరిశుద్ధాత్మ అల్లరికి కర్త. ఏంటి అల్లరి? అల్లరికి విజయధ్వనికి తేడా తెలుసా నీకు? యెహోషువ తరము అల్లరి చేసింది అక్కడ. ఏం చేశారు? జోషువ చాప్టర్ 6:16. 7వ మారు యాజకులు బూరలు ఊదగా యెహోషువ జనులకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, కేకలు వేయుడి. ఏమనందట? కేకలు వేయుడి. అల్లరాది కాదు. అల్లరికి కేకలి కూడా తేడా తెలవని సిద్ధాంతములో అంత బలహీనంగా సంఘం మారిపోయింది. ఎక్కడ? ముఖ్యంగా భారతదేశంలోనే. నా ఆరాధన వేరు, దేవుణ్ణి స్తుతించడం వేరు. సకల ప్రాణులు యెహోవాని స్తుతించడి అంటున్నాడు. యెహోషువ చెప్పినప్పుడు కేకలు వేయడం వేరు. నూతన నిబంధనలో
పరిశుద్ధాత్మ అల్లరికి కర్త కాదు అనడం వేరు. ఎవరైతే ఎరికో గోడలు నా జీవితంలో దేవుడు కూల్ చేశారన్నారో వారు ఏం చేయబోతున్నారు? కేకలు వేయబోతున్నారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు, నమ్మదగిన వాడు. నమ్ముచున్నావని తల్లి గర్భంలో నేను రూపించుకున్నాడని, నమ్ముచున్నావా గొప్ప స్థానం ఉందని. అబ్రహాము, నేను జనములకు తండ్రిగా చేస్తాను. కనిపించకపోయినా, కానాని ఎక్కడ ఉంటుందో జీపీఎస్ లేకపోయినా, మ్యాప్ లేకపోయినా చదిరేసుకొని వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నావు అదంతా నాకు తెలీదు. నాకైతే ఒక సౌండ్ వినబడింది. జనములు నన్ను అబ్రహాము అని పిలవడం నేను విన్నాను. ఆమేన్. అది ఒక్కటి చాలు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుడు నన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సో ఎప్పుడైతే వాళ్ళు చేశారో, కేకలు వేశారు, దేవుని స్తుతించి ఆరాధించారంట. ఆరాధించినప్పుడు తప్పకుండా అక్కడ దేవుని యొక్క కార్యము జరుగుతుంది. ఎర్ర సముద్రం పాయలేనప్పుడు మోషే పాట పాడాడు, తెలుసా మీకు? మోషే పాట రాశాడు, పాట పాడాడు. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 15వ అధ్యాయం 3వ వచనంలో ఉంటుంది. పరలోకంలో కూడా ఆ పాట ఒక రోజు మనం పాడబోతున్నామంట. హల్లెలూయా. ఆమేన్. దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తయు పాడుచున్నారంట. ఆమేన్. మోషేకి తెలుసు కీర్తనలు పాడినప్పుడు ఏమవుతాయో. హల్లెలూయా. హల్లెలూయా. దావీదుకు తెలుసు ఎరికో గోడలు కూలిపోవాలంటే ఏం చేశారు? తిరిగారు. ఎన్ని రోజులు మీరు ఏం చేశారు? తిరిగారు. సో కొంతమంది ఎక్కడ ఉన్నారంటే, ఇది మీ హృదయం అనుకుందాం. గత 3 వారాలుగా వస్తున్నాను, ఏం అవ్వట్లేదు. కొన్ని రోజులుగా వాక్యం వింటున్నాను, ఇదంతా అయ్యిందంటే ఏమవుతుంది? రోజు ఆ మేఘము నింపబడుతుందంట. నింపబడుతుంది. ఎంత నింపినా కూడా వాటర్ బయటికి రావట్లే కాబట్టి ఏం అవ్వట్లేదు అనుకుంటున్నారు. కానీ లోపల ఏమవుతుంది? నింపబడుతున్నారు. కొంతమంది ఎక్కడికి వచ్చారు? ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది పొంగి పొరలాలంటే ఎంత నీరు అవసరం? కొన్ని చుక్కలు మాత్రమే. సో మీరు దేవుని ఆరాధిస్తుండగా మీ హృదయం ఆ చుక్కలతో నింపబడబోతుంది, ఆ సంతోషముతో నింపబడబోతుంది. హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడు నా దేవుడు. నన్ను తప్పకుండా వారిని వాగ్దాన దేశంకి నడిపించాడు. నన్ను కూడా అన్ని వాగ్దానాలు నడిపిస్తాడు. కాబట్టి ఈరోజు నేను గొప్ప సంతోషముతో దేవుని కీర్తనలు పాడతాను. చప్పట్లు కొడుతూ అందరూ కూడా హల్లెలూయా. హల్లెలూయా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడవు. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, నాకు చాలిన దేవుడు. చదువు. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. సంతోషంగా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాము విశ్వాసంతో స్వదేశం విడిచెను, పునాదులు గల పట్టణముకై వేచి జీవించెను. అబ్రహాముకు చాలు. చేతులెత్తి హే, 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 హే. అబ్రహాముకు చాలిన దేవుడ నీవేనయ్యా. అబ్రహాము దేవుడా, ఇస్సాకు దేవుడా, యాకోబు దేవుడా, నాకు చాలిన దేవుడా. యేసయ్యా, నా యేసయ్యా, 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 యేసయ్యా, నా యేసయ్యా. హల్లెలూయా. ఇదేం తరము? దిస్ ఇస్ అ జాషువా. మోషే తరము కాదు. మోషే తరములో అంట కొంతమందికి ముందుకెళ్దామంటే కొంతమంది వెనక్కి వెళ్ళారంట. మోషే తరములో కొంతమంది స్తుతిస్తుంటే కొంతమంది సనుగుకున్నారంట. మోషే తరములో కొంతమంది దేవుని ఆరాధిస్తుంటే కొంతమంది. ఇది మోషే తరము కాదు.
ఇది జాషువా జనరేషన్. అందరము తిరుగుతాం, అందరము విశ్వాసముతో వెళ్తాం. నమ్ముచున్నారా ఈరోజు గోడలు కూలిపోతాయని? నమ్ముచున్నారా? కెన్ యు స్టాప్ ద మ్యూజిక్ ఫర్ ఎ మినిట్? సో నమ్మితే ఏం చేస్తారు? విశ్వసించిన వారు పలుకుతారా? దేవుడు ఏం చెప్పాడు? మీరు నడుస్తున్నప్పుడు మాట్లాడొద్దు, చుట్టూ తిరుగుతున్నప్పుడు మాట్లాడొద్దు, ఆఖరి రోజున కేకలు వేయాలి. కానీ మనం ఏం చేస్తాం? వాక్యమైనంతసేపు మాట్లాడతాం. అస్సలు పాటలు పాడాల్సినప్పుడు రివర్స్ చేస్తున్నాం. దేవుడు ఏం చెప్పాడు? నడుస్తున్నప్పుడు మాట్లాడొద్దు, కార్యము జరుగుతుంది. వాక్యము పని చేస్తున్నప్పుడు మాట్లాడద్దు. కానీ ఎప్పుడైతే వాక్యం అందుకున్నావో, దేవుని యొక్క మాట ప్రకారం విధేయత చూపెడుతున్నావు, అప్పుడు పలుకు అన్నాడు. హల్లెలూయా. నమ్ముచున్నారా దేనికో గోడలు కూలిపోయినాయని? లెట్స్ డిక్లేర్ దట్. యేసు నామములో ప్రతి అడ్డంకు నా జీవితములో కూలిపోయాను అనండి. ఆమెన్. ప్రతి అడ్డంకు నా జీవితంలో, ప్రతి అనారోగ్యము, నాకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ప్రతి క్రియ, నా కుటుంబము ముందరికి వెళ్ళకుండా ఆపిన ప్రతి అడ్డంకు, నా భవిష్యత్తును ముందుకు వెళ్ళకుండా ఆపుతున్న ప్రతి గోడ, నా జీవితంలో, నా కుటుంబ జీవితంలో ఉన్న ప్రతి ఎరుకో గోడ, హల్లెలూయా, హల్లెలూయా. కానీ కూలిపోయిన వారి వల్లే మీరు పాడట్లేదు. కూలిపోయిన ఎరికో గోడలు కూలిపోతే ఏమవుతుందో తెలుసా? ఈరోజు అది జరగబోతుంది. సో నేనేమన్నాను? మీరు ఇన్ని రోజులు వింటున్నారు ఆగలేదు. ఇప్పుడు మీరు స్తుతిస్తుంటే, మీరు కేకలు వేస్తుంటే పొంగి పొర్లే అనుభవం యేసు నామములో. హల్లెలూయా. మీ యొక్క ఆర్థిక స్థితి పొంగి పొర్లును గాక, మీ ఆరోగ్య స్థితి పొంగి పొర్లును గాక, మీ భవిష్యత్తు గురించి ఉన్న ప్రతి భయము తొలగిపోయి విశ్వాసము పొంగి పొర్లును గాక. దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ నౌ. గోడ కూలిపోతుందా నడిస్తే? ఇక్కడ మాకు కొంచెం విశ్వాస పిచ్చి పట్టి ఉన్నాం. నమ్ముతాం, నడిస్తే పోతే కూలిపోతా నమ్ముతాము. ఎందుకు? దేవుడు ఏం చెప్తే అది నమ్ముతాం. సినిమా యాక్టర్లు చెప్పింది కాదు, సినిమాలు చెప్పింది కాదు, సీరియల్ చెప్పింది కాదు, న్యూస్ రీడర్స్ చెప్పింది కాదు, న్యూస్ పేపర్స్ చెప్పింది కాదు. వాక్యములో ఏ మాట ఉంటే ఆ మాట ఖచ్చితంగా నమ్ముతాను. మాట్లాడితే చెట్టు ఎండిపోద్దని నమ్ముతాము. మీరు బయట కాలు వేసినప్పుడు పడవలోంచి నీటి మీద నడుస్తారంటే నమ్ముతాము. బండ నుంచి నీళ్ళు వస్తాయంటే, ఆకాశ వాక్యాలు విప్పబడతాయంటే, ఎరికో గోడలు మీరు కేకలు వేయడం ద్వారా కూలిపోతాయంటే, హల్లెలూయా. నమ్ముచున్నవారు ఎలా నమ్మాలంటే, ఎరికో గోడలు కూలిపోయినప్పుడు వారు ఎలాగ వేశారో ఈ తరానికి తెలియదు, కానీ ఈరోజు మనం చూడబోతున్నాం. ఆమేన్. సో యాజ్ ఐ క్లోజ్ ద సర్వీస్, లెట్స్ జస్ట్ రీక్రియేట్ ద సీన్. ఒక్కసారి మనం అందరము కూడా ఆ ప్లేస్కి వెళ్దాం. ఓకే. ఆ రోజు యెహోషువ నడుమన్నప్పుడు సైలెంట్గా ఉందంట. సైలెంట్ అయిన తర్వాత ఏమంటున్నాడు? 7 రౌండ్స్. సో 6 days అయిపోయింది. 7th day. ఈరోజు ఏం డే? 7వ రోజు. హల్లెలూయా. 6 అయిపోయింది, 7లోకి పెట్టాం. 7 దేవుని సంఖ్య, 6 మానవుని యొక్క ప్రయాసముకి గుర్తింపు, 7 దేవునిలో విశ్రాంతికి గుర్తింపు. ఈరోజు నేను సంఘానికి వచ్చింది నా ప్రయత్నంతో ఏం చేయగలుగుతాను కాదు, దేవునిలో విశ్రాంతి ఉంచి ఆయన చేయబోయే కార్యాన్ని పొందుకోవడానికి అని. ఓకే. సో ఫెయిత్ హ్యాస్ అన్ యాక్షన్. విశ్వాసానికి క్రియ ఉంటుంది. సో నేను పలుకుచుండగా మీరందరూ ఎవరు? జాషువా జనరేషన్. మోషే కాదు. 20-80గా డివైడ్ అవ్వద్దు సంఘం. 20% పాడేవాళ్ళు, 80% చూసేవాళ్ళు, ఆర్ ద వైస్ వర్సా. నో, 100%. ఆమేన్. 100%. ఆమేన్. సో విల్ డూ వన్ థింగ్. వెన్ ఐ సే 1 మీరు తిరగాలి. ఏం చేయాలి? 2 తిరగాలి. ఓకే. మాట్లాడద్దు. కొంతమంది నవ్వుకుంటున్నారు భార్యాభర్తలు, వీళ్ళు తిరుగుతాడా ఈ ప్లేస్లో తిరుగుతారు. తిరగలేకపోతే నా దగ్గర తీసుకురండి, నేను ప్రార్థన చేస్తాను. నెక్స్ట్ వీక్ తిరుగుతారు వాళ్ళు. హల్లెలూయా. ఎందుకు? ఆ రోజు
అరణ్యంలో నడిచినప్పుడు ఎవరు మోకాల నొప్పితో చనిపోలేదంట. ఆమెన్. వారు బయటికి వచ్చినప్పుడు బలముతో ఆరోగ్యముతో వచ్చారంట. 40 సంవత్సరాలు వారి కాలు చెప్పు అరగలేదు, వారి బట్టలు చినిగిపోలేదు. అలాంటి దైవికమైన స్వస్థత ఇచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. సో 7 అన్నప్పుడు మనం తిరిగిన తర్వాత మీరు ఏం చేయబోతున్నారు? గొప్ప గొప్ప శబ్దము. ఓకే, 1, లెట్స్ గో. రెడీ? 1, 2, డూ ఇట్ బై ఫెయిత్. 3, వాక్యము పనిచేస్తుంది. మీరు తిరుగుతున్నప్పుడు వాగ్దానము పనిచేస్తుంది. 4, నేను విశ్వాసంతో తిరుగుతున్నాను ప్రభువా. 5, లోకానికైతే వెరితనంగా ఉండొచ్చు, నాకైతే ఇది శక్తిగా ఉంది. 6, ఏ పరిస్థితికి అయితే నేను తిరిగి వెళ్ళబోతున్నాను, వెళ్ళేసరికి ఆ గోడ కూలిపోతున్నందుకు వందనాలు. 7, make some joyful noise, New City Church. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారికి. మేలుకై సమస్తమును జరిగించుచున్నావు నీవు, ఏదియు కొదువ చేయవు నిన్నాశ్రయించిన వారిని. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా. భీకరమైన కార్యములు చేయుచున్నవాడా, సజీవుడవై అధిక స్తోత్రము పొందుచున్నవాడా. కనబరతును నిన్నే ప్రేమించే యేసయ్యా, నీవుంటే చాలునయా. నడిపించే నజరేయుడా, కాపాడే ఓ ఓ ఓ ఓ ఓ సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలవాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. సంగమై నీ స్వాస్థ్యమై నన్ను నీ ఎదుట నిలవాలని, ఆత్మతో మహిమాత్మతో నన్ను ముద్రించి ఉన్నావు నీవు. వరములతో వరములతో నీకై బ్రతకాలని, తుది శ్వాసాని సన్నిధిలో విజయము చూడాలని. వరములతో బలములతో నీకై బ్రతకాలని, తుది శ్వాసాని సన్నిధిలో విజయము చూడాలని. ఆశతో ఉన్నానయ్యా, కరుణించే యేసయ్యా, నీకోసమే నా జీవితం. నిన్ను చేరే ఆశయం తీరాలని, నిన్ను చూసే అక్షరం రావాలని. ఓ ఓ ఓ ఓ ఓ ఓ నా నీతి గట్టిగా భువినేలు యేసయ్యా, సరిపోసలేను నీతో కనులైన వారిని.
నిలుచోలేదు. ఆమేన్. సో ఫ్రమ్ టుడే ఐ డిక్లేర్, ఈ రోజు నుంచి సంఘముగా మీరు ఎరికో గోడలను కూల్చే సూత్రం నేర్చుకుని ఉండగా, మే యూ బికమ్ అన్ అన్స్టాపబుల్ జనరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. సంఘాన్ని అడ్డుకునే ఏ గోడ వచ్చినా కూడా అది యేసు నామములో కూలిపోవును. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. Did you receive something? How are you going back? With a joy. Amen. చెప్పనా సఖ్యమైన సంతోషంతో. ఎందుకు? ప్రతి ఎరుకో గోడ కూలిపోయింది. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన మాతో మాట్లాడినందుకు వందనాలు. ఈరోజు నాయన మాకు సత్యాన్ని చూపించినందుకు వందనాలు. యెహోషువ తరము వరే మేము స్వాధీనము చేసుకునే వారిగా ఉంటాము ప్రభువా. ఆయన వెనక్కి వెళ్ళే వారము కాదు, కానీ ఆయన ముందుకు వెళ్ళే వారిగా ఉంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ రోజు నుంచి వారి జీవితంలో ఏది కూడా అడ్డుగా నిలుచోకూడదని ప్రకటిస్తున్నాం. వారికి వ్యతిరేకంగా రూపింపబడిన ప్రతి ఆయుధం యేసు నామములో కూలిపోవును గాక అని ప్రకటిస్తున్నాం. వారి కుటుంబంలో, వారి యొక్క ఉద్యోగంలో, నాయన వారి యొక్క కెరియర్లో, వారి ఆర్థికంగా ఏది అయినా నాయన అడ్డుగా నిలుచొని ఉంటే ఈ రోజు నుంచి యేసు నామములో గొప్ప మార్గము తెరవబడును గాక అని ప్రకటిస్తున్నారు. మళ్ళీ ఆ పరిస్థితిలోకి వెళ్ళకుండా దేవుని యొక్క భీకరమైన కార్యాలు యేసు నామములో విడుదలవును గాక అని ప్రకటిస్తున్నాం. ఈ వారమంతా కూడా దేవుని యొక్క విజయముతో, గొప్ప శబ్దముతో దేవుని స్తుతిస్తూ, గొప్ప సంతోషముతో నాయన గొప్ప సాక్ష్యాల్లో వారు నడుచుదురు గాక అని ప్రకటిస్తున్నాం. నీ యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరిపై కుమ్మరించుకుంటూ యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, 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 హల్లెలూయా. ఈ రోజు మీరు విన్న వాక్యము ద్వారా ఆశీర్వదించబడ్డారని నేను నమ్ముతున్నాను. ఆశీర్వదించబడినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ కుటుంబము మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీరు ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించబడి పాలిభాగస్తులు అవ్వాలని కోరుకుంటుంటే డిస్క్రిప్షన్లో ఉన్న చర్చ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ గమనించగలరు. మరిన్ని వివరాల కోసము మా వెబ్సైట్ www.newcity.in ని సంప్రదించండి. God bless you.